వారు ఈ గ్రామాన్ని దర్శించుకోవటానికి, ఈ గ్రామ ప్రజలు ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందటానికి ఈ సమయాన్ని అయ్యగారికి ఇచ్చేద్దాం. త్వరగా మన జోషప్ అయ్యగారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ప్రభు దీవెన ఆశీర్వాదం మాట్లాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాలయ్య గారిని, అమ్మగారికి, వారి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నా వెనుకున్న దైవజనులందరికీ, నాకంటే వయసులో పెద్దవారు, నాకంటే సేవలో పెద్దవారు, నా వెనుకున్న సేవకులందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలండి. చక్కని సంగీతం వాయిస్తున్న పాస్టర్ గారికి కూడా వందనాలు. మరి చక్కని పాట పాడిన మా అన్న నాగేంద్ర నేను ఇప్పుడే చూశాను. నేను చాలా స్థలాల్లో నాకు సౌండ్ పెట్టారు, కానీ ఆయన ఎప్పుడు పాడుతూ నేను చూడలేదు. ఎంత స్వరం ఉందని, ఎంత గాత్రం ఉందని ఇదే మొట్టమొదటిసారి నేను చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను 4 స్థలాల్లో నాకు మరి సౌండ్ పెట్టారు ఆయన, కానీ పాడటం అనేది ఈరోజే ఈ స్థలంలో చూచాను. చక్కని పాట మీ అందరికంటే చక్కని పాట పాడాడు ఆయన. ఒకసారి చప్పట్లు కొట్టుండి ఆయనకి. అంటే ఆయన పొగడాలని ఆయన నాకు బాగా సౌండ్ పెడతాడని అనుకుంటున్నారా? 4 స్థలాల్లో చూచాను, కానీ ఎప్పుడు కూడా పాడటం నేను ఎప్పుడు వినలా. ఇదేసారి వింటాం. దేవుని స్తోత్రం. మరి కూడి వచ్చిన గ్రామస్తులందరికీ, ఆ సంఘస్థులందరికీ, మీ అందరికీ ప్రభు పేరట అందరికి వందనాలండి. చెప్పరేమ్మా? వినపడలా? ఆవిడ నెత్తి మీద పెడుతుంది. మంచిది. ఈ రాత్రి మరి టైము 2 అవుతేమో, పర్లేదా? పని పాట లేదు కదా మనకి. నాకు రేపు రాత్రి మందలపొర్రని గ్రామంలో మీటింగ్ ఉన్నాయి. సేమ్ డేట్లు ప్రియులరా. మరి 15, 16, 17 తారీఖులు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ప్రియులరా. మరి మందలపొర్రని గ్రామంలో రేపు రాత్రితో లాస్ట్ సభలయ్యి రేపు రాత్రి ఆడికి వెళ్ళాలి నేను. దేవునికి మహిమ కలుగును గాక. నాన్న అందరు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వెరీ గుడ్, మంచిది. ఇక్కడ ఒక పాస్టర్ గారు తెగ నవ్వేస్తున్నాడండి. తేజీ ఎక్కిన కానించా, తేజీ మీదే ఒక పాస్టర్ గారు ఉన్నారు. తేజీ ఎక్కిన కానించి, కూర్చుని కానించి నాయంక అదే పళ్ళంగా ఆపు లేకుండా నవ్వేస్తున్నాడు ఆయన. మరి ఎందుకు నవ్వుతున్నాడు, దేనికి నవ్వుతున్నాడు? సైజుని బట్టా లేకపోతే దేని పట్టు పాపం నవ్వుతున్నారు. మంచిది. నవ్వినా పర్లేదు, ఏడ్చినా పర్లేదు. ఆయన డోంట్ వరీ. దేవుని స్తోత్రం. నేను చాలా స్థలాల్లో తిరిగాని చెప్పాను మీకు. ఎన్ని దేశాలు చెప్పండి రా? 18 దేశాలు తిరిగాను. మరి నువ్వు తిరగవలేదు నాకు తెలియదు, కానీ 20 సార్లు విమానం ఎక్కాను, 8 సార్లు దిగాను, ఎక్కాను. ప్రభువు అంత కృప నాకు దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చక్కని నేనే పాలయ్య గారికి చెప్పాను, అయ్యా ఈ తూర్పుగోదావరి జిల్లా అంతటి పాటలంటే చాలా ఇష్టం అని చెప్పాను నేను ఆయన. కాబట్టి పాటలు ఎవరికి ఇవ్వలేదు, తప్పకుండా వాళ్ళకి ఇచ్చేయండి ఆయన అని చెప్పాను నేనే. అమ్మా అందరికి ఇచ్చారా? పుష్ప మా చెల్లి రెడీగా ఉంది. దేవుని స్తోత్రం. మంచిది. రాత్రి సాక్ష్యంతో పాటు వాక్యంతో పాటు సాక్ష్యం ఈ రాత్రి మనం మాట్లాడదాం. ఇంకెవ్వరు కూడా ఒకవేళ సేవకులు వెళ్ళిపోవాలనుకుంటే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి లోపల వెళ్ళిపోవచ్చు. ప్రసంగాన్ని మధ్యలో లేచారనుకో, ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను చూసుకును గాక. అది ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడినా నేను పాడినవుద్దా? పాడమన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి.
పాడొద్దు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం. ఎవరండి ఆవిడ అంటే అలవాటు అయిపోయింది. ఒక ఊర్లో ఇలాగా అన్నాడంట, పాపం ఒక ఆయన చచ్చిపోయాడమ్మా అన్నాడంట అయ్యగారు. ఆవిడ అందంట దేవునికి స్తోత్రం అందంట. ఆవిడకు ఇప్పుడు కూడా ఆవిడే చెప్తుంది. అంటే అలవాటు అయిపోయింది. ఏది గట్టిగా చెప్పండి రా, హల్లెలూయా 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 అని అలవాటు అయిపోయింది. మంచిది, మీకు వచ్చిన పాటే మనందరికి వచ్చిన పాట మనం పాడుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఈ రాత్రి ఏ మాట పాడాలో మీకే తెలుసు, నాకు తెలుసు, మనకందరికీ తెలిసిన పాటే. నేను నిన్న రాత్రి ఒక పాట పాడాను మధ్యలో. ఏం పాట గుర్తుందిరా? మధ్యలో ఎంతకాలం నీది కృపలో కాచిన దేవ. ఈ పాట ఒక పల్లవి చరణం పాడదాం, ఆ తర్వాత మనం దేవుని వాక్యానికి వెళదాం. ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఎన్నేళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చునావు జీవితం నీవే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చునావు జీవితం నీవే యేసయ్యా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడని మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. ఈ రాత్రి నాయనా నీ భక్తులను ప్రభువా నాయనా నీ సన్నిధికి నడిపించుకున్నావు, స్తోత్రాలు నాయనా.
దైవజనులు పాలయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభువా, ఎన్నో దినాల నుంచి ఈ స్థలంలో ప్రభువా మీటింగ్స్లు ఏర్పాటు చేయాలని ఎన్నో దినాలు నీ దాసుడు నీ దాసురాలు ప్రభువా కొన్ని దినాల నుంచి ప్రార్థన చేసిన రీతిగా మొదటి రోజున రెండవ రోజున మీరు జరిగించినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈ మూడవ రాత్రి కూడా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. చుట్టుపక్కల వర్షాలు ప్రభువా, ప్రతి ఊర్లో వర్షాలు కురిపించబడ్డాయి నాయన. ఈ రాత్రి ఈ స్థలాన్ని ప్రభువా మీరు దర్శించినందుకు వందనాలు. ఈ ప్రజలను మీరు దర్శించినందుకు వందనాలు. మీ సేవకురాల్ని, మీ సేవకుడిని దర్శించినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈ స్థలములో నీ కార్యం జరగాలని, నీ చిత్తము జరగాలని, నీ ప్రణాళిక జరగాలని నీకు ఉద్దేశించుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నాయనా అల్పుడని ప్రభువా నీ దాసుని నిలబడుచున్నాను. అభిషేకించుకో తండ్రి. నాలో మీరుండి మాట్లాడండి ప్రభువా. ఈ స్థలములో తండ్రి మరొకసారి నీ బిడ్డలైన వారిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ బిడ్డలను మీరు తాకుతున్నందుకు వందనాలు ప్రభువా తండ్రి. ఈ రాత్రి నాయన ఇద్దరు యవనస్తులు ప్రభువా చాలా బలహీనతతో బాధపడుతున్నారు తండ్రి. దేవా, ఈ రాత్రి ఎవరు చెప్పుకోలేని బాధ తండ్రి. వారి తల్లిదండ్రులకే వారికే తెలుసు కానీ, డాక్టర్ గారికే తెలుసు కానీ, వారిద్దరు బలహీనతలు ఎవరికి తెలియదు నాయన. నీకొక్కడికే తెలుసు కాబట్టి వారిలో ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీనతని యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఈ రాత్రి వారు ప్రత్యేకంగా మీరు ముట్టండి ఆయన, మీరు స్వస్థపరచండి. గత రాత్రిలో ప్రభువా మరొకసారి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఓ ప్రభువా, 6 స్త్రీలకి గర్భఫలం లేదని చెప్పావు నాయన. ఈ రాత్రి వారికి 6కి మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక, తెరవబడును గాక. దేవా, ఈ రాత్రి ఒక సహోదరు వచ్చింది నాయన. ఇక్కడ ఫ్యామిలీ ప్రభువా చాలా స్థిరతతో ఉన్నారు నాయన. భర్త విడిచి వెళ్ళిపోయాడు తండ్రి. ఈ రాత్రి సహోదరు వచ్చింది నాయన. తన భర్త కావాలని, తన భర్త రావాలని ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తుంది తండ్రి. దేవా, ఎక్కడున్నాడో యేసు నామములు తన భర్తని నడిపించునుగాక, నడిపించునుగాక, నడిపించునుగాక. గత రాత్రి మాట్లాడము నాయన. చిన్న బిడ్డకి స్వస్థత ఇస్తానన్నావు, ఆపరేషన్ చేయకుండా ప్రభువా నీవు స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చావు. మరొకసారి ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీ దాసుని నిలబడుచున్నాను తండ్రి. ప్రభువా నన్ను వాడుకోండి. యేసు క్రీస్తు నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ 6 స్త్రీలు ఉన్నారు ఇక్కడ. 6 స్త్రీలు గర్భఫలం లేనివారు. ఎందుకు దేవుడు లేపమంటున్నాడు నన్ను? త్వరగా త్వరగా త్వర 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 త్వరగా త్వర త్వరగా. ఇక్కడ ఉన్న సేవకులు అనుకుంటారు అంత సొల్లిది అనుకుంటారు. మనమే పడదు మనకి. 6 కరెక్ట్గా 6 ఉన్నారా లేదో చూడండి ఇక్కడ. అంటే ఆ ముసలమ్మలు వేసిందండి, వినపడదు నాకు కనపడదు అన్నట్టు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 ఉన్నారా లెక్కండి. 6 ఎరా. ఈరోజు వచ్చింది ఒక ఆవిడ. నాకు చెప్పండి, కంగారు పడకండి అన్న. ఈరోజు వచ్చింది ఆవిడ, 7వ ఆవిడ. 6 గత రాత్రి చెప్పాను నేను. వెరీ గుడ్. 1 2 3 4 5 6. ఈరోజు వచ్చిన ఆవిడ చేయత్తమనండి. అదిగో రాబాయ్, ఇలాంటి మీకు తెలియపోతే కంగారు పడవద్దు మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వచ్చింది ఆవిడ. ఈ 6 దేవుడు వారి గర్భాలు మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక. ఇలా రెండమ్మ, ఇలా రెండు ప్రార్థన చేస్తాను. రెండ్రా రాబాయ్. సంటి పిల్లోడు ఆపరేషన్ పడదని దేవుడు చెప్పాడు. ఆ బిడ్డను తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తాను. నేను
వెరీ గుడ్. హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. వీరి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఆ చంటి బిడ్డ ఉంటే తీసుకురండి, ప్రార్థన చేస్తాను నేను. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్ముడు వీళ్ళని ప్రభు తన ఆత్మతో తాగును గాక. అందరూ కూడా అందరూ ప్రార్థించేయండి వీరి కొరకు. అమ్మ, ఆవిడ ఎందుకు వస్తుంది? ఏమన్నా ఎవరు సహకరించారంటే? అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వము సృష్టించిన సృష్టికర్తమైన యేసయ్య, ఈ రాత్రి నాయనా నేను ఎప్పుడు ఈ ఊరు రాలేదు, నేను ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు నాయన. వీరెవరో నాకు తెలీదు నాయన. ఈ గ్రామం ఏమిటో నాకు తెలీదు. ఈ గ్రామంలో ఎటువంటి వారు ఉన్నారో నాకు తెలీదు నాయన. నిన్నటి దినాన్ని మీరు మాట్లాడారు, మరొకసారి మాట్లాడినందుకు వందనాలు నాయన. మూయబడిన గర్భాలు తండ్రి యేసు నామములో తెరవబడును గాక. మరలా నేను వచ్చేటప్పుడు తండ్రి ఇక్కడ 7 చక్కని బిడ్డలు పుట్టును గాక. యేసు నామములో గర్భాలు తెరవబడును గాక. మరలా నేను వచ్చేటప్పటికి చక్కని బిడ్డల ఒడిలో ఉండును గాక. వారు సాక్ష్యాలు చెప్పుదురు గాక. యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఖచ్చితం. ఇది నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. కానీ నాకు దేవుడు ఏదైతే చెప్పమంటాడో అదే చెప్తాను. వెరీ గుడ్. దేవుడు మీ కార్యాలు జరిగించును గాక. మీరు ఎన్నేళ్ళు మీ స్థలాల్లో కూర్చోండి అమ్మ. మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. దాన్ని నువ్వేంటిరా? పర్లేదు, నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నారమ్మా బుజ్జి? అలోలోయ అలోలోయ ఏం సూత్రం అల్లులోయ. పిల్లోడు బిడ్డనిచ్చాడండి కొడుక్కి. బిడ్డనిస్తే రాజమండ్రి తిప్పేసామండి. రాజమండ్రి అంతా వచ్చిందా? రాలేదండి. మరి తీసుకురావాలి. రాత్రి చెప్పాను కదా. చెప్పారండి, ఉండాగని చెప్తున్నా. రాజమండ్రి తిప్పేశారండి. రాజమండ్రి తిప్పేశారండి. కాకినాడ తిప్పేశారండి. మీ మనవండి? మనవండి. విజయవాడ తిప్పేశారండి. కాకినాడ, విజయవాడ, రాజమండ్రి తిప్పేశారు. అన్ని తిప్పేశామండి. 8 లక్షలు అయిందండి. తీసుకొచ్చావా? తీసుకురాలేదండి, చనిపోయాడండి. 8 లక్షలు అయ్యింది. అలాగే తిప్పి ఆ సంఘంలో 3 ఏళ్ళు ఇచ్చారు, సంఘంలో 4 ఏళ్ళు ఇచ్చారు. అలాగే బాగా చేయించామండి. బెల్లోడు దక్కలేదండి. హల్లెలూయ. అయ్యగారికి ఇచ్చి, అయ్యగారికి ఇచ్చి. మంచిది. ప్రవచనం వీరిది కాదు అమ్మా. రాత్రి వచ్చింది ఆవిడ పిల్లోడిని ఎత్తుకుని. మళ్ళీ పిలిస్తే నేను భయం వేసి రాలేదేమో. ఇందాక చెప్పింది కదా ఎవరు ఆవిడ? అంగన టీచర్ దాంట్లో పనిచేస్తాను ఉన్నదని చెప్పారు ఆవిడ రాత్రి మనకు. ఇందాక చెప్పింది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిది. ఈ రాత్రి మీ అందరికి ప్రార్థన చేస్తాను. మీరు ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. మీ అందరికీ ఆశీర్వాదం, అయ్యగారు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మీ అందరికీ నేను ప్రార్థన చేస్తాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 2 గాని 3 గాని రెఫరెన్స్ చూపించి నా సాక్ష్యంలోకి వెళ్ళిపోతాను నేను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదట దేవుని సువార్త ప్రకటించిన సువార్త ఏ సువార్త అంటే, ఆయన ప్రారంభించిన సువార్త. యేసు ప్రభు ప్రారంభించిన మొట్టమొదటి సువార్త అంటే ఏ సువార్త అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ మాట చూద్దా. యెహోవాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది.
సమీపించి ఉన్నది, మారు మనసు పొంది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మనసు పొంది ఆగండి, ఎలా ఉందంట దేవుని రాజ్యం? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటే సమీపించుట దానికి అర్థం ఏంటంటే దేవుని రాజ్యం దగ్గరగా ఉంది. ఏ రాజ్యం? దేవుని రాజ్యం పేరేం పేరు? పరలోక రాజ్యం. చాలా మంది లోకస్తులు ఏమంటూ ఉంటారంటే వైకుంఠం అంటారు, స్వర్గలోకం అంటారు. క్రైస్తవులు ఏమంటారంటే పరలోక రాజ్యం అంటారు. ప్రియులారా, బుజ్జి డెత్ ఎత్తాలి. డెత్ అంటే ఏంటి? స్వరం ఎత్తాలి. పసుపు అయిపోయింది. ఇప్పుడు అశ్విని వచ్చిందా? రేపు ఎవరు వస్తారు? రేపు లేదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందుడి. అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఎటువంటి వారు ఉండాలంట? మారు మనసు పొందగలిగిన వారు ఉండాలంట. అస్సలు ముందు మారు మనసా బాప్తిస్మా? ఏమండి, మారు మనసే ముందు. చాలా మంది బాప్తిసం తీసుకున్నారు కానీ ఏం లేదు. ఏకో తీసానన్న, సౌండ్ పెట్టు. మారు మనసు లేదు. అందుకని ఈ రాత్రి మీకు చెప్పేది ఏంటంటే మారావు కానీ కంగారు పడకండిరా, మారారు కానీ మానలేదు. ఏంటండి? మారారు కానీ మానకుండా నీ మనసు ఎన్నడూ కూడా మారదు. మారాలంటే నువ్వు మానాలి. ఏది మారలా? బాప్తీసం తీసి ఇచ్చేస్తారు అయ్యగారు. ఏమని? ముందు బాప్తిసం ఇచ్చాక అయ్యగారు ఏం అడుగుతారు? నీ పాపాలు క్షమించాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. మరి ఆదివారం గుడికి వస్తావా? వస్తానండి. మరి నీ కొరకు చనిపోయాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. మరలా దేవుళ్ళకి వచ్చాక మన లోకంలోకి వెళ్తావా? వెళ్ళండి. ఇవన్నీ తలకు ఊపి చెప్తూ ఉంటుంది. ఇక మాటలు విని అయ్యగారు తండ్రి ఎక్కయు, కుమారుని ఎక్కయు, పరిశుద్ధాత్మ అమలు ఇచ్చేస్తారు. ఇక ఆ సంవత్సరం అంతా చూడలేం. ఎవరినే చెప్పండి రా. బాప్తీసం తీసుకున్న వాళ్ళే అయ్యి బాబా ఆ సంవత్సరం చూడలేమండి. ఓ మంట మొన్న అంటున్నాడు ఒకడు, పాస్టర్ గారే అనవసరంగా మా ఆవిడకి మీరు బాప్తీసం ఇచ్చేశారు. బాప్తీసం తీసుకోముందే చాలా బాగుందండి బాబా, బాప్తీసం ఇచ్చిన తర్వాత నాకు సరైన కూడు లేదు, సరైన స్థానం లేదు. యారా బాబు ఎందుకు రాలగట్టబట్టి ఉపవాసాలు అంటుందండి బాబు. ఉపవాసాలు అది తినపోయినా నాకు వండేసి ఓ మూల పడేయచ్చు కదా. అది తిందో చెప్పరేమ్మా, అది తిందో నాకు తినవదు అని ఆడు గోల ఆడిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులరా, మారు మనసు ప్రియులరు ఎప్పుడు పొందుతావంటే నువ్వు అన్నీ మానేసిన తర్వాత, అన్నీ విడిచిపెట్టిన తర్వాత, అన్నీ మానేసిన తర్వాత నీ మనస్సు మారునుగాక. ఏది మానవు నువ్వు? ఏది మానలా. బాప్తీసం తీసుకున్నాక ఇంకా ఎక్కువైపోయింది భక్తి, లోకాచారాలు ఎక్కువైపోయింది, లోక శరీరాలు ఎక్కువైపోయింది. బాప్తీసం తీసుకున్నా కానీ పేరు తప్ప పిల్లల క్రియలు లేవు. అందుకనే ఈ రాత్రి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి యేసు ప్రభు అన్నాడు మారు మనసు పొందిడి. ఏది నమ్మేవు ప్రియులరా? ఈ రాత్రి ఏది మానలా. తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసిన తర్వాత ఇక ఊరోళ్ళందరూ, నీ ప్రార్థనకు ఊరోళ్ళందరూ లేచిపోయేలాగా చేస్తారు. నువ్వు లేచిపోయిన తర్వాత ఆడవాళ్ళు దొంగతనం చేసేస్తారు పొద్దున్నే. ఏం చేస్తారు దొంగతనం? తెల్లారే ఇటు అలా చూస్తున్నావు ఏం ఎరగనట్టు. ఆవిడ అంట దయాపాత్రురాలు నీ శుభం
అన్నట్టు ఉందా నీ పని. పొద్దున్నే ఆడవాళ్ళు దొంగతనం చేసేస్తూ ఉంటారు. ఏంటది? గట్టి చెప్పండి రా. అదిగో బండి సామీలు గారు అంటారు, పేడ దెబ్బేసేస్తారు అన్నాడు. మరి ఆయనకి ఎలా తెలుసు మరి నాకు తెలీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నదానికి దొంగతనమే, పెద్ద దానికి దొంగతనమే. మరి ఏది మానవు నువ్వు? ఏది మానా? అందుకనే పిల్లలు ఏది మానాలో చెప్తాను వినండి. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అంటాడు, అయ్యా నేను నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేను ఏమి చెయ్యాలని అడుగుతూ ఉంటాడు. చూద్దాం, చూడండి. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకు వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి? ఏ జీవానికి? నిత్య జీవానికి, పరలోకానికి నేను వారసుడవ్వాలంటే నేనేమి చెయ్యాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు అంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా? యేసయ్యా నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని ఎవడు సత్పురుషుడు కాడు. నరహత్య మానేయి, వ్యభిచారం మానేయి, దొంగతనం మానేయి, అబద్ధాలు మానేయి, వాసాలు మానేయి, నీ తల్లిదండ్రులను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది మానేయమన్నాడు? నరహత్య మానేయి, వ్యభిచారం మానేయి, దొంగతనం మానేయి, అబద్ధాలు మానేయి, మోసాలు మానేయి. వీటిలో ఏదైనా మానేసావా నువ్వు? వీటిలో ఏదైనా ఒక విషయం మానేసావా? ఏది మానలేదు నువ్వు. అప్పుడు అంటాడు, ఇవన్నీ మానేరా బాబు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి మాట ఏంటి? నరహత్య మానేయ్. రెండో మాట వ్యభిచారం. ఇప్పుడు మానలే వ్యభిచారం నువ్వు. రాత్రి చెప్పాను కదా, ఓ ఫ్యామిలీ ఏమైపోయింది చెప్పాలి? పతనం అయిపోయింది. పతనం. భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, పుట్టిన కుమారుడు 3 సంవత్సరాల కుర్రాడు చనిపోయారు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపం వాడికి తగిలేసింది. ఇప్పుడు మానలేదు నువ్వు. మూడోది ఏంటి? మూడో మాట దొంగతనం మానేయి. ఎన్ని దొంగతనం చేసేస్తావు తెల్లారితే. నువ్వు అనుకుంటా ఏ మనుషుడు చూస్తలేదు, ఏ వ్యక్తి చూస్తలేదు అనుకుంటున్నావు. నువ్వు చేసే దొంగతనం పనులన్నీ ఎవరు చూస్తున్నారంటే రాబాయ్ చెప్పలే, ప్రభు చూస్తున్నాడు. ఎవరిదన్నా గొప్పగా పడిపోతే పట్టుకొచ్చేస్తావు నువ్వు తెల్లారు. అవునా కదా? చెప్పరేంటిరా? ఎన్ని కాయలు జారేసేసావు ఇంట్లో? అవన్నీ ఏ కాయలు? కొబ్బరికాయలే. మాకు తెలియదండి కొబ్బరికాయలని. ఏం కాయలయ్యి? దొంగలిచ్చే కాయలయ్యి. తెల్లారితే ఎన్ని కాయలు ఎట్టుకెళ్ళిపోతావు దొంగతనంగా? అడిగి తీసుకోవచ్చు కదా, తీసుకోవు. మరి అడిగి ఇవ్వడని ఎన్ని కాయలు జారేసావు. ఇప్పుడు నూనెంతా రాసింది అదే. దేని పెద్ద సొంత నూనె లాగా రాసేద్దాను. ఎన్ని దొంగతనాలండి, ఎన్ని కాయలు దొంగతనం చేసావో. ఏ కాయలు? వేసేసా. స్తోత్రం చెప్పండి. ఆ పక్కన వాళ్ళు చెట్టు కాయలు అంటాడు, దీనికి అక్కడ దొరికింది నూనె అంటారు. దొరికింది కాదు, వేసేసింది దెబ్బ. ఏం దెబ్బ? ఏది ఏరి కానీ ఎక్కువ పండే ఏరియాలో ఏది అదే తెల్లారిపాటికి అటు వెళ్తావు వేసేస్తావు, ఇటు వెళ్తావు వేసేస్తావు, కనపడకుండా వేసేస్తావు. కనపడుతుంది వేసాయికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పైగా పాట ఒకటి, మళ్ళీ ఇది ఒక పాట తగలాడుతుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ ఏమ్మా రాదా? మొన్న రాత్రి అంటే నాకు ఊర్లు జ్ఞాపకం ఉండగా రైలులు ఉంటాయి.
ఆ పాప పాటిచ్చారు ఒక ఆవిడకి. ఎంత స్వీట్గా ఉందో ఆవిడ, అంత హాట్గా ఉంది ఆవిడ, చాలా అందంగా ఉంది ఆవిడ. తెగ చూసేస్తున్నాను నేను. బాబు ఎంత అందం దేవుడిచ్చాడు, చూసావు ఎంత అందంగా ఉందో అని. ఆవిడకి పాటిస్తే ఆవిడేం చేసింది తెలుసా, మాట్లాడినప్పుడల్లా పళ్ళు ఊడిపోతాయంట. అంటే లోపలేంటి షర్టు, ఏ షర్టు, ఇక పాడినప్పుడల్లా ఊడిపోతాను డైరెక్ట్ తీసేసి బల మీద పెట్టేసింది. అప్పుడు అనుకున్నాను రా నాయన, మోసపోయాను రా నాయన. అంటే పైన ఏం చూసావు, అందం అందం అందం, సౌందర్యము సౌందర్యము, అందం మోసం, సౌందర్యము వ్యర్థం. పొల్లు అక్కడ పెట్టింది. పాడింది పాట, రా సోదరి రారా సోదరి, నీవు నేను కలిసి దెబ్బలాడుకుందాం దాం దాం దాం. అమ్మలా పైగా అమ్మాయి చెట్టాడు ఎక్కువ పెట్టాడు మళ్ళీ. ఇది ఎవరి పాట ఇది? సతీష్ గారి పాట ఇది. ఏం పాట రదా? రా సోదరి రారా సోదరి, పెద్ద అంట మానేసి రా సోదరి రారా సోదరి, నీవు నేను కలిసి దెబ్బలాడుకుందాం దాం దాం దాం. ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది కదా గుంపు, ఎక్కడ కూర్చుంది? రాత్రి గుంపు ఉంది కదా అక్కడ, కూర్చుని మీదకి వెళ్ళిపోయారా? అయ్యి బావు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసావా ప్రియులరా, దొంగతనం మానే. ఆ రెండో కింద మూడవది ఏంటంటే అబద్ధాలు మానే. ఏం మానేయాలంట? అబద్ధాలు మానవా, అబద్ధాలు మానవా. అందుకనే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు చెప్పి కొన్ని కుటుంబాలు పాడు చేసేసావు నువ్వు, కొన్ని సంఘాలు పాడు చేసేసావు, కొన్ని కుటుంబాలు పాడు చేసావు. ఏ మాటలు చెప్పి చెప్పండి రా. చక్కగా పాట పాడాడు స్టీవెన్ గారు. ఏమని? బాగా తెలుసు, మీరు ముదురులు, బాగా ముదురులు మీరు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి దీక్షతో యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికనే ఉండక తప్పమ్మా. యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికనే ఉండక తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఓ రెచ్చగొట్టి పనులే మానమ్మా, చుచ్చు పెట్టకు చిన్నమ్మా, రెచ్చగొట్టి పనులే మానమ్మా. ఏం పెట్టకు చిన్నమ్మా? ఎవరికే చిన్నమ్మా? ఆ ఇంటికి ఈ ఇంటికి ఏమి పెట్టకూడదు. పెట్టావా నీకు ఎట్టేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మాట చెప్పాలంటే ఇంటింటికి వెళ్ళి యేసయ్య గురించి చెప్పాలి. నువ్వు యేసయ్య గురించి చెప్పి అనేక మందిని నూతన ఆత్మలు నీ ద్వారా సంఘములో చాచబడుగాక. ఏం చెప్పి అమ్మా చెప్పండి రా, దేవుని నీ సాక్ష్యము, లేకపోతే దేవుని గురించి కొన్ని మాటలు చెప్పి అందరినీ దేవుని సన్నిధికి నడిపించాలి. కానీ కొంపలారిపోయకు. చాలామంది ఒకరి కుటుంబం బాగపోతే వేరే కుటుంబాన్ని పాడు చేసేస్తూ ఉంటారు. చాలా కుటుంబాలు పతనం చేసేస్తున్నారు. జాగ్రత్త, దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు. రాత్రి నీ కుటుంబం బాగాలేదు, ఎదడు కుటుంబాన్ని పాడు చేస్తాకు నీ మనసు ఎలాగొస్తుంది? నీకు నీ జీవితం బాగోలేదు, ఎదడు కుటుంబాన్ని పాడు చేయలేని మనసు ఎలాగొస్తుంది నీకు? అందుకని అబద్ధాలు మానేయి, మోసాలు మానేయి. ఏది ఎంతమందిని మోసం చేసేస్తున్నావో నువ్వు, ఎంతమందిని మోసం చేసేస్తున్నావు?
ఎన్ని అబద్ధాలు ఆడేస్తున్నావు, ఎన్ని దొంగతనాలు చేసేస్తున్నావు. మరలా ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావు. నువ్వు వెళ్తావు గ్యారంటీ ఉందా? పరలోకం వెళ్తావు నువ్వు. గొప్పకాయలు లెక్కేస్తున్నాడు ఆయన అక్కడ. నువ్వు వేసే కన్నాలే గొప్పకాయలన్నీ లెక్కేసేస్తున్నాడు అక్కడ. ఏది మారలేదు నువ్వు. ఆ పైగా పెద్ద భక్తుడు లేక పెద్ద భక్తుడు రాలాగా ఎగేసుకుంటూ వెళ్ళిపోతావు. ఎక్కడికి? చేయలే కాదు చర్చికి. అంతమాన చేనే నీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి అది మానేరా బాబు అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, దేవా యేసయ్యా నేను బాల్యము నుండే ఇవన్నీ నేను అనుసరించుటూనే ఉన్నానన్నాడు చెప్పాడు. మరలా అంటాడు యేసయ్య అంటాడు, యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్న అన్నీ అమ్మివేసి దేవునికి మహిమ కలుగును గాక. బహు ఆస్తిపరుడైన, చాలా ఆస్తి ఉంది పిల్లరా. ఆ ఆస్తిని ఏం చేయమన్నాడు? అమ్మేసి ఎవరికైతే ఆహారం లేదో, ఎవరికైతే లేదు వారందరికి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు యేసయ్య. కానీ అతడు దుఃఖపడుచు, వ్యసనపడుచు, బాధపడుచు, మొఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. ఏది విడిచిపెట్టే రమ్మా? అమ్మేసి రమ్మన్నాడు. ఆస్తి. ఎంత ఆస్తి ఉందో నీవు. ఆస్తున్న వాళ్ళు పిల్లల ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. నీ ధనమే నీతో నశించును కాక అన్నాడు. మరలా అంటాడు, ధనము సమస్త కీడులకు మూలమని చెప్పాడు. కానీ వాడు మోక్షానికి లేకపోతే స్వర్గలోకానికి లేకపోతే పిల్లల పరలోకానికి వాడు ఎందుకు వెళ్ళలేదంటే వాడికి ఏది అడ్డొచ్చింది తెలుసా? ఆస్తి అడ్డొచ్చేసింది. ఈ రాత్రి నీకు ఏది అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే నీవు మోక్షానికి వెళ్ళలేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మనకంటే గొప్పవారు, మనకంటే అందగలవారు, మనకంటే గొప్పవారు వారు వెళ్ళిపోయారు. వారు కూడా ఏమి వెళ్ళిందా చెప్పండి? డబ్బు వెళ్ళిందా? ఇల్లు వెళ్ళిందా? బంగారం వెళ్ళిందా? ఏమైనా ఆస్తి వెళ్ళిందా? ఏది తనకు కూడా తీసుకెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏది శాశ్వతం? ఈ లోకము శాశ్వతం కాదు. చెప్పాలి, ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏది? దేవుని రాజ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భక్తుడు పాట పాడాడు ఏమని? మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా ఇలా మట్టిలో కలవవలెనురా, తీసుకుని పోలేదు పుసుగు పుల్లైనా ఇలా సంపాదన వదలవలెనురా. మనిషిగా పుట్టిన మహాత్ముడైన మట్టిలో కలవవలెనురా, తీసుకుని పోలేదు పుసుగు పుల్లైనా సంపాదన వదలవలెనురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీ ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీ ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టిన మహాత్ముడైన మట్టిలో కలవవలెనురా, తీసుకుని పోలేదు ముసుగు పుల్లైనా సంపాద వదలవలెనురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీ ప్రభుని నమ్ముకో.
హల్లెలూయా. ఎంత గొప్పోడైనా ఎందులో కలవాలి? అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఎందులో నుంచి వచ్చావు? ఎందులోకి వెళ్ళిపోవాలి? తెలుసు నీకు? తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్పోడైనా, ఆటగాడైనా, పాటగాడైనా, యాక్టర్ అయినా, పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ఈ భూమి మీద ఎవడైనా జీవిస్తే మరలా ఇందులో కలిసిపోవాలి. తెలుసా? చెప్పు. ఎంతమంది చనిపోయారు సేవకులు? ఎంతమంది చనిపోయారు సేవకులు? కొన్ని వేల మంది చనిపోయారు. ఏ టైంలో చెప్పండి రా? మనకంటే గొప్ప పురాణం, గొప్ప పురాణం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు గొప్పోడు అని భూమి మీద ఉంచలా, నీ పట్ల దేవుని చిత్తం ఏంటో ఇంకా ఉంది. అందుకని నిన్ను భూమి మీద ఉంచాడు. నీ పట్ల ఒక్కొక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎప్పుడు నీ పట్ల నెరవేరటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. చంపితే అందరిని ఒక్కసారే చంపేయాలి, అవునా కదా? కానీ ఎందుకు ఉంచాడంటే నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నెరవేర్చబడాలని నిన్ను నన్ను భూమి మీద ఉంచాడు ఆయన. ఏమ్మా వెళ్ళిపోతున్నావే? వెళ్ళిపోతావు నువ్వే, వచ్చేస్తావు నువ్వే. బైబిల్ ఇక్కడ ఎట్టేసింది. త్వరగా వచ్చేయి, సాక్షి వినాలి నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యన మారు మనసు పొందారు కానీ మారలా. నాకు మాయ అవుతాడు. నాకు ఏమవుతాడు? మాయలు ఆవిడ నాకు ఏమవుతుంది చెప్పండి రా? మా అత్త అందే, మొన్నంటే మొన్న కాదులే, బాబా మీ మాయ బాప్తీసం తీసుకోలేదు, కొద్దిగా మాయ కోసం నువ్వేం చేయాలి? నేనన్నా నువ్వు కూడా చేయి అన్నాను. నాకు రాదు కదా, నీకు తెలుసు కదా అంది. మరి ఏం చేయమంటావు? నాది నీది కలిపి చేసేయమంటుంది. ఎవరి కోసం? రోజు మా ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాడు, కళ్ళు తీస్తాడు. కళ్ళు ఏం తీస్తాడు రా? నా కళ్ళు కాదు, ఏమెక్కి మా ఇంటి ముందు నుంచి వెళ్తాడు. అవి కత్తులు ఉంటాయి వెనకాల, 2 కత్తులు ఉంటాయి, ఇవన్నీ వేసుకుని వెళ్తాడు. ఆపుతాడు. మాయ ఆగు అంటారు. ఎరా ఏంటి అంటారు. లేదు మాయ, నువ్వు త్వరగా నువ్వేం పొందాలి? ప్రభు రాకడ వచ్చేస్తుంది, నువ్వు త్వరగా రాకినట్టే అర్థం అవుతుంది. ఏమన్నాలే మరేంటి? బాప్తిజం పొందేను మాయ అన్నాను. ఓకే పొందేస్తాను రా అని వెళ్ళిపోయాడు. ప్రతి డైలీ అలాగా 4 రోజుల నుంచి అడుగుతున్నానమ్మా ఏం పొందమని. ఒక రోజున వచ్చేసి నేను ఆగమన్నా కానీ నేను అనలా. ఆయన ఆగిపోయి సైకిల్ స్టాండ్ వేసి నా ముందుకు వచ్చి, రే రోజు ఇదే మాట్లాడుతున్నా. ఏమని? బాప్తిజం పొందు, బాప్తిజం పొందు, బాప్తిజం పొందు. ఇప్పుడు అడిగా కానీ మళ్ళీ మళ్ళీ అడిగావా? నా వెనకాల 2 కత్తులు ఉన్నాయి అన్నాడండి. ఇక కంటి చూపే కానీ నోటి మాటలేదండి. పళ్ళు ఒళ్ళు బీసిపోయినాయి. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడమ్మా. నేనేం తప్పు మాట ఏమని అన్నానమ్మా? ఏమని కానిరా? ఇలా అడిగితే వల్ల ఆయనకి ఏమొచ్చేసింది? నన్ను దేంతో వేసేస్తా అన్నాడు. తెగిపోతాయి. సర్లేని ఆ రోజు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు కదా, గబగబ చెట్టు ఎక్కేసి కొలు తీసేస్తున్నాడంట. ఆ రోజే తీసేసి ఒకటే ఇలా 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 తక్కువ చేసింది. మీరు దడుచుకున్నారేంటి? ఇలారా అమ్మ లేనిపోయింది. అది తీసుకురా, ఇలా పెట్టి ఇలా వచ్చే ఇలారా ఇలారా ఇలా తీసుకురారా, ఇలా ఇలా ఇద్దరు ఇలా తీసుకొచ్చే. నువ్వు సిగ్గుపడిపోతున్నాడు రా.
అడు కూర్చోండి అమ్మా. పాపం అడగో. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. మా ఊడు బేసి ఎడతాడు కదా, బేసి వల్ల ఆవిడ దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా. అది ఎలా కుట్టేసిన సంకలం ఏం కుట్టింది అంటారా అమ్మా? క్షేమ. పాపం క్షేమ. నీకు అన్ని క్షేమలే. నీకు క్షేమ అంట. పెద్ద తేలు కుట్టేసింది. అతడు చాలా లావుగా ఉంటాడు. ఈ లావు మీద కుట్టిందో లేదో తెలియలేదు. అప్పుడు విషయం ఎక్కల. మనోడు కొళ్ళు పోసేసి కొండ తగిలిచ్చేసి దిగొచ్చేస్తున్నాడు. నుంచిని కిందకి దిగొచ్చిన తర్వాత ఇది ఎక్కేసింది. ఏది ఏసం ఏక తిప్పుతున్నాడమ్మా. ఏంటి చెయ్య ఈ కొండలో ఈ కత్తులు ఇవన్నీ పడేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికే చెప్పండి రా? హాస్పిటల్కి. అక్కడ కూడా తిప్పుతున్నాడు అంటే డాక్టర్ గారే ఏటా బాబోయ్ ఏటా బాబోయ్ ఇప్పుడు చెప్పరా తిప్పుతున్నాడు బాబా. ఏ చేసింది తేలు కుట్టేసింది అన్నాడు. ఆగి తగలేదండి బాబు. అప్పుడు లోపలికి వెళ్ళి అరికొట్టుకొచ్చాడు డాక్టర్ గారు. అప్పుడు వీడితో అన్నాడంట, రే నీకు తేలు ఎక్కడ కుట్టిందో ఈ అరికి రాసుకో అని డాక్టర్ గారు ఇచ్చారు. ఏమన్నారమ్మా డాక్టర్ గారా? నీకు తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నాడంట. ఈడేం చేశాడు తెలుసా? ఈ బాధలో మరలా తాడి చెట్టు ఎక్కేసి ఆ కమ్మకి రాసేస్తున్నాడంట. కమ్మక రాసేసి మరలా దిగేసి మళ్ళీ తిప్పుతున్నాడు. బాబోయ్ మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంట్రా బాబోయ్ రాశాను కానీ. అప్పుడు డాక్టర్ గారు అన్నారండి, ఇంతకీ ఎక్కడ రాసేవరా అని అడిగారట. మీరు అన్నారు కదా ఏమని? రూపాయి నీకు ఎక్కడ కుట్టిందో అక్కడ రాసేయమన్నారు అన్నారు కదా. నేను కమ్మకి రాసేసాను అన్నాడంట. ఆ బాధలు తెలియక ఎక్కడ రాయాలో రాసేసాడు. స్తోత్రం చెప్పండి. నేనేం అడిగాను మా మాయని? చెప్పండి మీదేం తప్ప? నన్ను ఏమన్నాడు? కట్టేసి అడిగేస్తాను. అక్కడ వేసేసింది. జాగ్రత్త. సేవకుడితో ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా ప్రవర్తించు. ఏదో నీ నోటికి వచ్చిన మాట్లాడేసామో వేసేస్తాడు. జాగ్రత్త. పాస్టర్ గారంటే ఏదో మనిషి అనుకుంటున్నావు నువ్వు? ఏదో మామూలు మనిషి అనుకుంటున్నావా? కాదు. దేవుడు పిలుచుకున్న సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు, దేవుడు పిలిస్తేనే వచ్చిన సేవకుడు. ఆయన దేవుడు ప్రత్యేక రీతిలో తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చూద్దాం చూడండి, మరొక వాక్యాన్ని మేము చూద్దాం చూడండి. మన దినాన్ని ఒక ఆవిడ, అయ్యా అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, నా మీదకి వస్తలేదేంటి అంటుంది. గట్టిగా ప్రార్థన చేయన్నాను. ఎంత గట్టిగా చేసినా నాకు రావటం లేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆవిడ ఎక్కువగా బూతులు తిడుతుందండి. బూతులు. పరిశుద్ధాత్మ వస్తాడా ఏమ్మా? మీకు ఎంతమందికి వచ్చి బూతులు చేతులు ఎత్తండి. ఏడు ఎత్తలేదేంటి? మీకు ఎవరికి రావా? అస్సలు నాకు రావన్న వాడు చేతులు ఎత్తండి. అందరు దుకాణమే. ఈ మధ్యన మా ఇంటి ముందు ఆవిడ తిట్టేస్తుంది నన్ను. కుక్క వెళ్ళింది అనుకో, ఈ కుక్కకి అంతమాన పాత్రే దీనికి. ఏ కుక్క అంటే ఎవరు? నేనే. అంటే నేను వెళ్ళినప్పుడు కుక్క ఏదో వస్తా ఉంటుంది, దాని అంకెట్టి నేను తిడుతుంది. ఏదన్నా జంతువు వెళ్ళింది అనుకో, ఈ ఏదో పందో లేకపోతే కుక్కో లేకపోతే పిల్లో ఏదోటి వంకెట్టేసి దీనికి అంతమాన పాతలే, దీనికి పని పాట లేదు, గోల అని
తిడతా ఉంటుంది. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నన్ను ఎందుకో ఇలా తిట్టేస్తున్నాను ఆయన, ఒకసారి ఆవిడ వైపు చూడు ఆయన, నీకు దండం పెడతాను అన్నాను. చూసాడేమో మూతు వంకర వెళ్ళిపోయింది. నేనేమనలేదమ్మా, అన్నాను ఆవిడని, నీ మూతోడిపోను గాక, నీ చేతులు అడిపోను గాక, నువ్వెప్పుడు రానిపోతావే, నువ్వెప్పుడు పగిలిపోతావా అన్నా. నేను ఎవరికి చెప్పుకున్నాను? ప్రభువా ఆవిడ నన్ను ఎలా తిడుతుంది, కుక్కెట్టి నక్కి పెట్టి పందిని పెట్టి వంకెట్టి తిట్టేస్తుంది, మరి నేనేమన్నాను లేదు తెలీదు నాయన, ఒకసారి ఆవిడ వైపు నువ్వు చూడు నాయన అంది. చూసాడేమో మూతు వంకరికి వెళ్ళిపోయింది. రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళి, స్వతంత్ర హాస్పిటల్ తెలుసు మీకు ఏమ్మా, తీసుకెళ్ళి తెలీదు మీకు? అక్కడికి వెళ్ళారంట, డాక్టర్ గారు అన్నారంట, మేము చాలా మూతులు తిప్పాం కానీ ఇది చాలా వెరైటీ తిరిగిపోయింది, మా వల్ల కాదు అన్నారంట. మరలా విజయవాడ తీసుకెళ్ళారంట, పెద్ద హాస్పిటల్ అది, ఆయన కూడా ఇదే అన్నాడంట, మేము చాలా మూతులు తిప్పాం కానీ ఇది వెరైటీ తిరిగిపోయింది అన్నాడు. హాస్పిటల్ అన్నీ తిప్పారు కానీ ఈ మూతి తిప్పుతాం మా వల్ల కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మూతు ఎవడు తిప్పేశాడో ఆడి దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది, లేకపోతే పని అవుతుంది అన్నాడు డాక్టర్. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఉదయాన్నే వాళ్ళ అమ్మాయిని అడిగాను, అమ్మ ఎదురా అన్నాను. హాస్పిటల్కి వెళ్ళిందని అన్నాను, మూతు వంకర వెళ్ళిపోయిందాను. మరి ఎప్పుడు వస్తుందో తెలియదండి, హాస్పిటల్ని తిప్పాం కానీ మా నాన్న తిప్పాడు కానీ తెవలేదు, వస్తుంది సాయంత్రం వచ్చేస్తుందండి అన్నాను. సర్లే ఎందుకో మరలా నేను ప్రార్థన చేయాలని ఆ సాయంత్రం వెళ్ళాను. పాస్టర్ గారు వస్తున్నారు డాడీ అని చెప్పింది వాళ్ళ అమ్మాయి. వాళ్ళ ఆవిడని రావద్దన్నదంట. తప్పే, ఆ పాస్టర్ గారు ఏదో పాపం చేస్తాడులే అన్నట్టు వచ్చేటప్పుడు పైన కూర్చుంది మంచం మీద. ఆవిడని ఇలా తెంపండి పాపం చేస్తాను అన్నాను. మీరు నమ్మండి నమ్మపోండి, ఇక నేను ప్రార్థన చేయాలని మూతట్టేసుకున్నాను. ఆయన అంటాడు, ఏంటంటే మూతట్టుకుంటున్నారు అన్న. బాబు నీకు తెలీదు, ఆగవయ్యా బాబు, ఆవిడికి నాకు తెలుసు, నేను ఆవిడకి తెలుసు, మీరేం మాట్లాడొద్దు అన్నాను. ఆయన మూతట్టుకుంటూ భయం వేస్తుంది ఆయనకి. ఇక మూతట్టుకుని యేసు రక్తమే జై, యేసు రక్తమే జై అని ఇలా మూత ఒకరున్నాయి ఇలా తిప్పేసానండి. ఎలా తిప్పేసినప్పటికి తినంగా వచ్చేసింది మూతు. స్తోత్రం చెప్పరా? ఆవిడకొస్తే నాకేంటి అనుకున్నావు నువ్వు, స్వార్థపరురాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఒప్పుకుంది, అయ్యా ఈ మూత ఎత్తుకడిపోయిందంటే నిన్ను కుక్కొక్కటి పిల్లొక్కటి పందొక్కటి నిన్ను తిట్టానయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నేను నిన్ను తిట్టనయ్యా, నీకేం కావాలి అడుగు, నేను సహాయము చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా ఈ రాత్రి మారేవా కానీ ప్రియులారా, అందుకనే యేసయ్య అంటాడు, నా నామం మీ వలనే అన్ను జనుల ఎదుట చెప్పాలి దూషించబడుతుందని చెప్పాడు యేసయ్య. ఈ రాత్రి నా ప్రేమ దేవుని బిడ్డలారా మరొక మాట నేను చూపిస్తాను వినండి. పరిశుద్ధాత్ముడు మీలోకి రావాలంటే శరీరాన్ని ఏం చేసుకోవాలంటే చంపాలి. శరీరాన్ని ఏం చేయాలి? చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. శరీరాశ, నేత్రాశ, జీవుడింబం అన్నాడు. అది లోకములో ఉన్నవి అయ్యి. మనం ఎక్కువ ఏది ప్రేమిస్తాం? మనం ఎక్కువ ఏది ప్రేమిస్తాం? నోరు తెరవండి అమ్మా, నోరు తెరవండి. నువ్వు ఎప్పుడైనా అర్థం కాడికి వెళ్ళి నేను మట్టిని అన్నావా అమ్మా? అన్నారా? మగోళ్ళు కూడా అనరా, ఆడవాళ్ళు కూడా అనరా? నన్ను చూడు, నా సోకు చూడు అమ్మా. ఈ మధ్యన చాలామంది, ఈ మధ్యన అంటే ఈ మధ్యన కాదులే, అది ఎవడు కనిపెట్టాడు? లవ్లీ. ఏ లవ్లీ? ఫ్యాక్టరీ ఓడు ఎవలా కనిపెట్టాడో కానీ ఓ రన్ అయిపోతున్నాయి ప్యాకెట్లు అయ్యి. మరలా తెలుపు ఇంటి కనపడితే చాలండి, మగోళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు? తెలుపు తల్లింటికి కనపడ్డదా ఏం చేస్తాడు? పెయింట్ వేసేస్తాడు దానికి.
మూతుకు రంగు, రెప్పలకు రంగు, మూతుకు రంగు, రెప్పలకు రంగు. ఐబ్రేషనా బూబ్రేషనా? బ్రూ ఏంట్రా? ఐబ్రూ. అయ్యో రెప్పలు, అయ్యో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. చాలా డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టేస్తున్నారంటే శరీరానికి. అందం, మాస్కారం, సౌందర్యము వ్యర్థమని చెప్పి అయినా సరే సౌందర్యని, శరీరాన్ని ప్రేమించావు. అందుకనే యేసు ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడండి. శరీరము ఎందుకు బలహీనమైపోతుందంటే ఆత్మని చల్లారి చేసేది ఏదంటే శరీరము. ఆత్మలో ఎదగకుండా ఆటంకపరిచేది ఏంటంటే శరీరము. అందుకని పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం చూపించాడు. చూడండి పౌలు గారు ఏమంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎక్కడమ్మా రే బుజ్జి? మౌతి ఎవరి దగ్గర ఉంది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా లెక్కేనమ్మా, లెక్కేలే అమ్ముజీ. లెక్కేసి నాకు చెప్పాలి. మీరు లెక్క అయిపోతుంది, మీరు డొక్క తీసేస్తాను ఈ రాత్రి. అది చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, ఆయుష్ ఏంటి? సాధువు సంతకెళ్ళా 4 తిరగదు. ఎదమాసాలని తింటాను, లెగలేని తింటాం, లేచిని తింటాం. కంగారేంటి రా బుజ్జి? చదువు చదువు. ఏంటిది? అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమునకు స్వస్థరించుకోలేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎన్నున్నాయి పాపాలు? 15. గట్టిగా చెప్పండి రా. 15. ఎందులో ఉన్నాయి? గలతీ పత్రికలో ఉన్నాయా? అమ్మా అందునాలమ్మా. ఎందులో ఉన్నాయంటే గలతీ పత్రికలో ఉన్నాయంట. అమ్మా అందరికి వందనాలమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నాయేమో నేను అడిగితే వీళ్ళు అంటారా, చూసుకో గలతీ పత్రికలో ఉన్నానట్టు నన్ను అంటుంది. హల్లెలూయా. ఈ 15 పాపాలు ఎందులో ఉన్నాయంటే శరీరములో ఉన్నాయి. ఈ శరీరములో పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలంటే ఈ శరీర సంబంధమైన పాపాలు పోవాలంటే ఒకే ఒక మార్గం, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన లంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, ప్రతి ఘోర పాపిని కడిగెను మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపిని కడిగెను మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో ములిగెనే, చెమట రక్తగా మారెనే, బహు దుఃఖములో ములిగెనే, చెమట రక్తగా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, యేసు రక్తములో మన పాపములను కడగబడును గాక. హల్లెలూయా.
ఎప్పుడైతే యేసయ్య రక్తములో కడగబడతావో అప్పుడే పరిశుద్ధుడు, అప్పుడే పరిశుద్ధురాలువు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? చాలామంది ఈ సభలకి చాలామంది రాలా, తినేసి కాలు సాపేసి పడుకున్నారు. చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎవరు రాకుండా ఆటంకపరిచేస్తున్నావో చాలా దేవుడు తుక్కింద లేపేస్తాడు నిన్ను. జాగ్రత్త. ఏదో ఊరికి డబ్బులు ఎక్కువైపోయి పాలుగాయి గారికి ఇక్కడికి వచ్చి ఏదో చేయాలని రాలేదు ఆయన మొక్కుకున్నాడు. ఇక్కడ 3 రోజులు ఈ యొక్క ప్రాంతంలో నేను సభలు ఏర్పాటు చేయాలని ప్రభు సందులో మొక్కుకున్నారు. అదే రీతిగా ఇక్కడ సభలు జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది ఇంటికాడ పడుకున్నారండి. చాలా జాగ్రత్త. ప్రభు లెక్క అడిగే రోజు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్తాను. ఎన్ని పాపాలు ఉన్నాయి చెప్పాలి గట్టిగా. ఎందులో ఉన్నాయి? శరీరంలో ఉన్నాయి. ఈ పాపాలున్నంత కాలం దేవుని ఆత్మ నీలోకి రాదు, దేవుని పరిశుద్ధాత్మ నీలోకి రాదు. ఏదో సేవ చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో ప్రార్థన చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఏ కార్యం నీ జీవితంలో జరగదు. మొన్న ఈ కొత్త స్థలాలు ఇచ్చారు మా ఊర్లో. ఏమిచ్చారా? ఎంత? ఏళ తేలికుట్టి ఏం చూసావా? వాళ్ళకి వచ్చింది ఇల్లు వస్తే వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి గబగబా కట్టేద్దాం అన్నారు. నువ్వు రా శంకుస్థాపన చేయమంది. ఎవరో మా అత్త. శంకుస్థాపన చేసేసాను, వచ్చేసాను. మా మాయలేడు అప్పుడు మరలా మొత్తం ఇల్లు కట్టేసుకున్నారు. కొంత ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం పెట్టుకోవాలి? మూర్తం పెట్టుకోవాలా? కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం పెట్టుకోవాలి? మరి మూర్తం అంటాం ఏంటి? నీ మూర్తం నాశనావా? అదే మరి. సరేలే. మా మాయ అన్నాడంట, ఏమే నీది నీదే నాది నాదే అన్నాడంట. నీది నీదేంటి నాది నాదేంటి అన్నదంట. అంతేనా? నీది నీదే నాది నాది. అప్పుడు మా మాయ ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళి ఆయనతో అన్నాడంట, ఏమండే గురువుగారు, మా ఆవిడేమో పాస్టర్ గారు నమ్ముకుంది, నేనేమో నిన్ను నమ్ముకున్నాను, మరి ఏం చేయమంటావు అని అడిగాడంట. వాళ్ళ ఆవిడ ఎవరు నమ్ముకుందంట? అసలు ఏం చెప్పాలాడి? మా ఆవిడ యేసుప్రభువు నమ్ముకుందని చెప్పాలాడి? ఏమన్నాడు? ఏమండి మా ఆవిడేమో పాస్టర్ గారు నమ్ముకుంది, నేను నిన్ను నమ్ముకున్నాను, మరి నన్ను ఏం చేయమంటావు అని అన్నాడట. ఆడన్నాడట, ఆ పాస్టర్ గారిని రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళండిరా. ఏ రాత్రి? ఏమ్మా అటు తిరిగావేంటి? ఇద్దరు కళ్ళజోడు వేసుకుని ఉన్నారు కదా ఇద్దా. నువ్వు అటు తిరిగావేంటమ్మా? నువ్వే ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఇద్దరు కళ్ళజోడు ఉన్నా కదా మీరే. అమ్మా మేము కాదా, మేము కాదా అన్నట్టు నువ్వే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాస్టర్ అమ్మగారా మీరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. సరేలే. ఆయనేమో పాస్టర్ గారిని రాత్రి 12 గంటలకి తీసుకెళ్ళండి రబ్బా, నేను పొద్దున్నే వచ్చేస్తాను, వేసేస్తాను అన్నాడు అంటాడు. ఏదో సరేలే. వాళ్ళ ఆవిడికి సాయంత్రం వచ్చి చెప్పాడంట, ఏమే మీ పాస్టర్ గారినేమో రాత్రి 12 గంటలకి తీసుకురా, మా గురువు గారేమో పొద్దున్నే వచ్చేసి వేసేస్తాడంట అని చెప్తే, సాయంత్రం 6 గంటలకి మా అత్తమ్మ మా ఇంటికి వచ్చింది. బాబా, ఈ రాత్రి 12 గంటలకు ఇంట్లోకి వెళ్తున్నా, నువ్వు వచ్చి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేయాలి నాన్న అంది. రాత్రి 12 గంటలకి ఏంటమ్మా అన్నాను. మీ మాయ సంగతి నీకు తెలుసు కదా, ఫుల్ ఆన్లో ఉంటాడా. ఆనండి ఏంటమ్మా? డ్రింకా? ఏ డ్రింకు? థమ్సప్పా? స్పష్టంగా చెప్పేయచ్చు కదా.
సరేలే, రాత్రి 12 గంటలకు ఏం తిరిగితే అమ్మా ఎలా తెలుసు మీకు? సరేలే, వెళ్ళాను. వెళ్తే జనం వచ్చారమ్మా, కొట్లు జనం చుట్టాలు. మా మాయ రెడీగా ఉన్నాడు, పళ్ళు పెట్టుకుని కత్తిరి అయ్యి పెట్టుకుని ఉన్నాడు, ఊగిపోతున్నాడు ఇలాగా. నా వెనకరండి బాబు, అందరు నా వెనకరండి అన్నాను. ఒక పాట పాడినా అన్నాను. పాట దేవుని చేసే అంటున్నాడు. ఎవరో మా మాయ ఫుల్ ఆన్లో ఉన్నాడు. సర్లే 2 మాటలు దేవుని మాట, ఏమొద్దు వేసే నువ్వు అన్నాడు. ఇప్పుడు నేను వేయకపోతే నన్ను వేసేలే ఉన్నాడు వీడు. ఇంక అందుకే నేను వేసేస్తున్నా. తండ్రి ఎక్కయు కుమారుని ఎక్కయు పరిశుభ్ర నామములో రిబ్బన్ కట్ చేసేటప్పటికి కరెంట్ ఆగిపోయిందండి. కరెంట్ ఆగిపోతే ఆడెవడో లైట్ వేసాడు, సెల్ల లైటు. అయ్యగారు త్వరగా ఎట్టండి అన్నాడు. ఏంటి కాలు అలా లేపి అలా పెట్టానండి. సర్ర జారిపోయి అలా ఎలకెత్తలుగా పడిపోయాను. పడిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? నన్ను లేపితే మానేసి అందరూ పారిపోతున్నారు బయటికి. అప్పుడు నేను అడిగా, అమ్మా ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? కొంచెం ఎవరో వచ్చి లేపండి అమ్మా అన్నాను. వాళ్ళు మగవాడు ఆడవాళ్ళు అంటారు, బాబోయ్ మాకు నవ్వు వచ్చేస్తుందండి, మేము రాలేమండి. అమ్మ తర్వాత నవ్వుతాను, ముందు ఎవరో ఒకళ్ళు 2 అమ్మ అన్నాను. ఎవడొత్తలేదు. అప్పుడు ఒక ఆవిడ పాపం నా మీద జాలిపడి వచ్చిందమ్మ. ఆవిడ ఎంతలా ఉందో తెలుసమ్మా? అయ్యి బాబోయ్, సితకు పలిసిపోయి ఉంది ఆవిడ. అమ్మా అంతలా ఉంది ఆవిడ. అయ్యగారు లాగేస్తాను చెయ్యమంది, చెయ్యిచ్చాను. లాగి అయ్యగారు నవ్వు వచ్చేస్తుంది. అమ్మాయి నవ్వుకమ్మ, గబగబ లాగే అన్నాను. లాగి చెయ్యి జారిపోయిందేమో, నా మీద డామ్ పడిపోతుంది. పడిపోయినప్పుడు బేగా లేగాలా, ఇంకేం లెక్కుతుంది ఆవిడ. నా మీద పడిపోతే ఆ బయట ఉన్న వాళ్ళు నాకు చెవిలో కనపడుతున్నాయి. పాస్టర్ గారు ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు అనుకుంటున్నారు. 10 మంది కుర్రోళ్ళు వచ్చి లేపారమ్మా దునిపోతుని. అయ్యో బాబు, ఇక నేను బిగిసిపోయాను. నేను మాట్లాడతలేదు. ఏళ్ళు ఏం చేస్తారు మగవాళ్ళు తెక్కొట్టేస్తున్నారు నన్ను. ఎరా ఎందుకు కొడుతున్నారని, మీరు ఊసు లేదు పలుకు లేదు, మీరు కూడా చచ్చిపోయారేమో అనుకుంటున్నాను. అదే అని వెళ్ళిపోతున్నాను. మా మాయ అడ్డుపడి అంటాడు. మా మాయ ఇదిగో ఇంకా 2 గదులు తిరిగి అంటున్నాడు. ఆ గదిలోండి మీరే తిరిగండి బాబు, మీకు దండం నాయన అని నేను వచ్చేసాను. అసలు నేను ఎందుకు పడిపోయానంటే పేడ మీద వేసాను కాలు. అంటే నాకంటే ముందు దేని తోలేశారు? ఆవును తోలేసి నన్ను తోలేరు అందులోకి. చాలామంది ఏది మానలా, క్రైస్తవులు పేరు చెప్పుకుంటున్నారు కానీ ఏది మానలా. 2 పడవల మీద ఏమైకూడదు చెప్పండి? అటో కాలు ఇటో కాలు అయితే పడవలు వెళ్తాయా? ఏమైపోతావు? పడిపోతే నీకు ఈత వస్తే పైకి వస్తావు, ఈత రాకపోతే మురుగుపోతే చచ్చిపోతావు. చచ్చిపోయి ఎన్నో రోజులు తేల్తావురా? 3వ రోజున తేల్తావు. ఎలా తేల్తావు? ఉబ్బుపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి మరొక వాక్యాన్ని చూపిస్తాను, 3వ వాక్యం. అది చూపించి మన సాక్యంలోకి వెళ్ళిపోదాం. టైం అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి. చూడండి ఏమిచ్చాడంట ఆయన. సమయం. ఏ సమయం అది? మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చి తిని గాని. ఎంత భయంకరమైన మాట వాడాడు చూసావా దేవాది దేవుడు.
ఎవరినైనా స్త్రీలలో ఎవరినైనా గౌరవించి మాట్లాడాడు. ఏమని? అమ్మా, కుమారి, అమ్మా అని పిలిచేవాడు. కానీ ఇక్కడ మట్టిగా సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఆ స్త్రీ అనే సంఘం నేను దానికి ఏమిచ్చాను, కానీ దానికనే మాట అంటే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏం పొందలేదని చెప్పాలి గట్టిగా. ప్రభు ఎప్పుడో చెప్పాడు నీకు ఏం పొందమని. సమయం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకోలేదు కాబట్టి దేవుని కోపం వచ్చి తర్వాత ఏం చేశాడు తెలుసా? నిన్ను మంచానికి పట్టించేశాడు. మంచం అంటే ఏంటి? పడుకోమ్మా నేను ఇసురుతానా? జబ్బు పెట్టేశాడు. జబ్బు ఎప్పుడో ఇచ్చాడు, 2000 లేకపోతే నోవాహు ప్రకటించేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు సువార్త చేశాడంట. సువార్త ప్రకటిస్తూ ఉండేవాడంట. ఎవడు కూడా లెక్క చేయలేదంట. ఎవరు ఇష్టానుసారంగా వాడుతూ మాట్లాడేవారంట నోవాహుతో. పిల్లరా, చివరికి ఏమైపోయింది తెలుసా? పిల్లరా, రఫాయ్ మీరందరూ మారుమనసు పొంది ఆ రక్షణను వాళ్ళలోకి ప్రవేశించదని 120 సంవత్సరాల నుంచి పిల్లలు ప్రకటన చేస్తూ ఉంటే ఆ ప్రకటించిన వాడిని ఎగతాళి చేశారంట. ఆ రక్షణను వాళ్ళలోకి ఎవడో కూడా ప్రవేశించకుండా ఆ జల ప్రయాణంలో ఏమైపోయారు తెలుసా? మునిగి సాగి చచ్చిపోయారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీ గ్రామానికి, నీకు, నీ కుటుంబానికి సమయం ఇచ్చాడు. అదే మారు మనసు పొందడానికి ప్రభు ఈ రాత్రి నీకు ఇచ్చే సమయం ఏదంటే మారు మనసు పొందాలి. యేసు నోవాహు చెప్పినప్పుడు ఎవరు లెక్క చేయలేదంట. మొత్తం జల ప్రయాణంలో మునిగిపోతూ ఉంటే అప్పుడంట నోవాహు తలుపు తీయమన్నారు. రబ్బా, తలుపు వేసింది నేను కాదు, తలుపు తీయాలన్నా, తలుపు వేయాలన్నా ఆయనే చెప్పినప్పుడు నా మాట మీరు వినలేదు. అందుకని ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగా పడకుమా, ఫలము చూచి బంద పడకుమా. ధనము చూచి దగా పడకుమా, ఫలము చూచి బంద పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాకుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాకుడు లేడు. అదే అదే ఆ రోజు యేసై ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులే అరిచే రోజు. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులే అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసై ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చి రోజు. అదే అదే ఆ రోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్తాను వినండి. నా ఇటువరకు మా అమ్మగారు, మా నాన్నగారు యేసు ప్రభు నమ్మలేదు. వారు అన్యుల కుటుంబానికి చెందినవారు. మా నాన్నగారికి మా అమ్మకి పెళ్ళయి 11 సంవత్సరాలు
వివాహం జరిగింది కానీ తర్వాత తర్వాత తంబి తర్వాత రే బాబు ఇటుండు. వివాహం అయింది కానీ 10 సంవత్సరాలు వివాహం ఉంది కానీ పిల్లలు పుట్ల. అక్కడికి ఇక్కడికి మొత్తం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేవారంట. ఎవరి కోసం? చివరికి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా తల్లిదండ్రికి 3 పిల్లలు పుట్టారు. ఎవరు నమ్ముకున్నాక? 2 బాప్తిసం పొందేశారు. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి. అందరూ బాగానే ఉంటారు. నేను అక్కడే ఇంట్లో చిన్నవాడిగా పుట్టాను. నేను నన్ను మా చెల్లిని బడిలో జాయిన్ చేశారు. బడికి వెళ్తున్నాం. ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. నేను యాక్ట్ చేసి బడి మానేసి షూటింగ్లోకి వెళ్ళాను. నేను షూటింగ్ వెళ్ళి కొన్ని 5-6 సినిమాలు నటించి మరలా నేను ఇంటికి వచ్చేసాను. ఏది మానేసి వెళ్ళాను చెప్పండి రా. మరలా నేను తిరిగి వచ్చేటడుగు మా చెల్లి 10వ తరగతి చదువుతుంది. నేను ఇంటికి వచ్చి 1 రోజులు అయింది. మా నాన్న అన్నాడు, నీకేమి షూటింగ్లో వస్తలేదు, ఏం వస్తలేదు, కాబట్టి నువ్వు కూడా మళ్ళీ బడికి వెళ్ళాలరా అన్నాడు నన్ను. అలాగే నాన్న, నేను వచ్చేటడికి చెల్లి 10వ తరగతి చదువుతుంది. మా నాన్న మళ్ళీ బడికి వెళ్ళమన్నాడు. సర్లే వెళ్తాను నానంటే మళ్ళీ నన్ను ఎన్నో తరగతి జాయిన్ చేశాడు తెలుసా? ఎన్ని అనుకుంటున్నారు చెప్పండి? మరలా 1వ తరగతి జాయిన్ చేశాడు ఆయన. మా చెల్లెన్ని నేనెన్ని ఎన్ని ఒకటిలో చెప్పండి అమ్మా. 10 ఒకట్లని ఒకటే. ఎన్ని ఒకట్లని ఒకటే. కాదు చదువుకుంటూ ఉంటే తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు తెలుసో తెలీదు మీకు? మద్దాల రామారావు డ్రామా యాక్టర్. ఆయన సినిమా తీశాడు, కొత్త బాలనాగమ్మ. ఎవరో చెప్పారంట, పలానా ఆయనండి మెడ్రాస్ నుంచి వచ్చేసాడు, ఆయన మన దాంట్లో ఉంటే ఈ సినిమా హిట్ అయిపోతా అన్నాడంట. చెప్పిన ఆయన రామారావు మా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మ మీ అబ్బాయిని షూటింగ్లో పెట్టుకోవాలనుకుంటున్నా, మీ అబ్బాయిని పంపిస్తావా అన్నారు. మా అబ్బాయి బడికి వెళ్ళాడండి, ఇంటికి భోజనానికి వస్తాడు, అప్పుడు దాకా ఉండండి అన్నదంట. అప్పుడు వచ్చేదాకా ఉంటామమ్మని అక్కడ మా ఇంట్లో ఉన్నారంట. ఈలాగా నేను భోజనానికి వచ్చాను. భోజనం పెట్టింది అమ్మ. బాబు షూటింగ్ వచ్చింది వెళ్తావా అన్నారు. వెళ్తానమ్మ అన్నాను. అన్నం తిని బట్టలు పెట్టుకుని కారు ఎక్కించుకున్నారు. ఏం చేశారు? నేర్పాలి, షూటింగ్లో డైలాగులు యాక్షన్ నేర్పాలి. ఏమి నేర్పకుండా ఏమి చెప్పకుండా అమ్మా అర్ధంతర కారు ఎక్కించేసుకుని విశాఖపట్నం అవతల అరకు వెళ్ళారమ్మ. ఎవరన్నా అరకులోయా ఎరా మరి ఏ లోయలోకి వెళ్ళారు? అరకులో ఆ రకంగా వెళ్ళాను. వెళ్ళి కారు దిగాక అడిగాను, ఏమండి నాకేమి నేర్పేది అన్నాను. ఆయన అంటాడు, నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎదుకు వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడకయ్యా అన్నారు. సినిమా పేరేంటి? కొత్త బాలనాగం. యాకోబు గారు ఉన్నారా? అదే ఉన్నారా? మరి నా పాత్ర ఏంటి అన్నాను. కొత్త బాలనాగములు మీ పాత్ర ఏంటి, నా పాత్రని అడిగితే రామారావు గారు అన్నారు, నీవు పిల్ల దెయ్యను అన్నాడు నన్ను. ఏంటంట? స్తోత్రం చెప్పండి. ఆయన మాయలి పైకిరంట, నేనేమో మరి ఏవేయాలన్నాను. నువ్వేమీ ఎక్కర్లేదు, నేను ఓం హ్రీం అంటాను, నువ్వేమో పొగేసం ఉండాలన్నాడు. ఏమేయాలంట? సర్లే, ఒక కుర్రోడు వచ్చాడు, రండి మీకు రంగు వేయాలన్నాడు. మొఖానికి రంగు వేయాలంట. అసలే ఎరుపు కదా, ఈ ఎరుపుకి ఆ ఎరుపు రాసేసాడు. ఆ ఎరుపు ఈ ఎరుపు ఎక్కువైపోయి తారు డబ్బా కన్నా అయిపోయింది. దాని తగ్గ నల్ల గోవును వేసాడు, నల్ల విగి పెట్టాడు. బాబు ఒకసారి అర్థమెత్తావా అన్నాను. అన్నాడు. నా మొఖం చూసుకుంటానా అన్నాను. ఆయన అంటాడు, ఏమండి నేనేసినోడికి నాకే భయం వేస్తుంది, మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు. వద్దులే బాబుని చూసుకున్నా. ఆయన చిన్న రిక్వెస్ట్ అన్నాను. ఏంటన్నా? బయటికి వెళ్ళాలన్నాను. ఇటు వెళ్ళమన్నాడు. ఎల్లగడ్డ రోజుతో బయటికి వెళ్తామంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. ఇక పూర్తిగా బయటికి వెళ్ళలేదు, ఇక మధ్యలోనే వచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలా వెళ్ళి వచ్చి పని అయిపోయింది బాబు అన్నాను. సర్లే మొత్తట్టుకోమన్నాడు.
ఆ మొత్తలో నిప్పులున్నాయి, యాపరొట్టి ఇచ్చాడు, సాంబారని ఇచ్చాడు. ఏమేయాలి? నేనే భయంకరంగా ఉంటే నాకంటే భయంకరంగా ఉన్నాడు మాయిల్ పకీరు. ఏమిడిని భయం వేస్తుంది అన్నాను, ఏమవుతున్నాను వేసే అంటున్నాడు. ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే భయపడేవాడిని కాదు. మొదలెట్టాడు, ఓం రీం అంటున్నాడు. ఏమేయాలి? పొగేసేస్తున్నాం. పొగేసేస్తా ఉంటే నాకు చెప్పాలి ఏమని, బాబు నువ్వు పొగేస్తా ఉండగా నీ వెనకాల బాంబు పెడతావు అని చెప్పాలి. ఆడు పెట్టకుండా ఎప్పుడు వచ్చేసాడు అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ముందు చెప్తే ధైర్యంగా ఉండు, పెట్టకుండా ఆడు ఎప్పుడు వచ్చేసాడు ఎగేసుకుంటే వచ్చి నాకు ఇక్కడ దిగేసేసాడు, ఇందులో పెట్టేశాడు. నాకు తెలీదు. మా ఆయనేమో ఓం రీం అంటున్నాడు, నేనేమేయాలి? పొగేసేస్తున్నాం. అది ఇందులో పెట్టేసాడేమో, ఏది బాంబు. ఒక్కసారి ఓం రీం బాంబు పేలిపోయింది. పేలిపోతే అమ్మా ఇందులో పెట్టేసాడేమో బాంబు. బద్దలైపోయి అలా పైకి వెళ్ళిపోతున్నాడు. బాబోయ్ కాపాడరే, కింద అడిపోయేలాగా ఉన్నాడు. వాళ్ళంటారు కింద నుంచి, నీకే పర్లేదు చుట్టూ వలెట్టేసేవు అన్నారు. అంటే నేను ఎగిరితే దేని మీద పడతాను అనుకున్నారా? కానీ చాలా ప్రమాదం జరిగింది నాకు. అమ్మా ఏదో మిమ్మల్ని నవ్వుతాను కాదు, కానీ ఇంత దూరం రావటం కాదు, కానీ సినిమాలో ఎలా యాక్ట్ చేశాను కాబట్టి మీకు చెప్పాలి. వాళ్ళు అనుకున్నారు వాళ్ళ మీద పడతారు అనుకున్నారు, కానీ అక్కడ ఎవ్వరికి తెలీదు, డైరెక్టర్కి తెలీదు, మా రామారావు గారికి తెలీదు. అక్కడ ఓసు ఉందండి. ఆ ఓసు మీద ఇలా అడ్డంగా పడిపోయాను. ఆ ఓస యువతల నుంచి ఎన్నుపూస లోపల నుండి ఇలా బయటకు వచ్చేసింది. ప్రియులారా, నిన్న చాలామంది చూపించాను. ప్రియులారా, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను. అవతల నుంచి యువతలకు వచ్చేసింది ఓస. వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి బొక్కపొరలో పడుకోబెట్టి నాకు మత్తు పెట్టి ఓస బయటికి లాగేశారు. లాగేస్తే ఆ ఎక్స్రేలో తీసి చూసి చెప్పారట మా అమ్మ మా నాన్నకి, అమ్మా మీ అబ్బాయికి ఎనుపు సిరిగిపోయింది, బ్రతుకుతాడు కానీ చెప్పాలి, బ్రతుకుతాడు కానీ నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, కాబట్టి బ్రతుకున్నంత కాలం మంచం మీద ఉంటాడని డాక్టర్ గారు అమ్మకి నాన్నకి చెప్పి వెళ్ళిపోయారు. పిల్లరా, మా అమ్మగారు ఏడుస్తుంది, మా నాన్నగారు ఏడుస్తున్నారు. ఈలోగా మా పాస్టర్ గారు, మా అమ్మకి మా నాన్నకి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆ రాత్రి దైవజనుడైన మా పాస్టర్ గారు, నా తల్లి గారు ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లరా మా అయ్యగారు దర్శనము చూశారంట. ఆ దర్శనములో ఏమొచ్చిందంటే యేసు ప్రభు హస్తం వచ్చి నా ఎన్నుపోసన ముట్టాడంటండి. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులరా, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు అయ్యగారు. ఆ రాత్రి 1 గంటకి 2 గంటల సమయంలో ఎవరో వచ్చి నన్ను లేపి, ప్రియులరా నేను మొక్కపారలో పడుకున్నా, నా ఈపి మీద 3 సార్లు ఇలా ఇలా అని ప్రియులరా ఆ హస్తం మాయమైపోయింది. ప్రియులర్ తెల్లారిపాటికి లేచి కూర్చున్నాను. నేను కూర్చున్నప్పటికి మా అమ్మ మా నాన్న ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు మా అమ్మ అందరు, నానా దేవుడే నిన్ను స్వస్థపరిచాడు రా, కాబట్టి సినిమాలు అన్నీ మానేసి చెల్లు నువ్వు మా మందిరానికి వెళ్ళండి అని మా ఇద్దరిని మందిరానికి పంపించింది. అప్పట్లో మాకు కొత్త చప్పట్లు కొడతాం రాదు, పాటలు పాడతాం రాదు, ఏమీ రావు మాకు. అలాగ సంవత్సరం వెళ్ళాం. 2వ సంవత్సరం చెల్లి పాటలు పాడుతుంది, నేను డ్రమ్ము కొట్టేవాడిని. ఇలా డ్రమ్ము కొడుతూ ఆవిడ పాటలు పాడుతూ 3వ సంవత్సరంలో అయ్యగారు అన్నారు, ఈ సంవత్సరం మన సంఘానికి బాప్తీసాలు ఇవ్వాలనుకుంటున్నాను, మీలో ఎవరైనా బాప్తీసాలు తీసుకునే వారు ఉన్నారా అని అడిగారు. వెంటనే మా చెల్లి లేచింది. దేనికి చెప్పాలి గట్టిగా. ఆవిడ లేచిందని నేను లేచాను. నేను తీసుకుందామని నేను లేచానండి. వాళ్ళు లేచాడు, నీళ్ళు లేచాడు, నీళ్ళు లేచాడు, నీళ్ళు లేచాడు. మొత్తం అందరూ ఓన్లీ యవనస్తులే 23 మంది బాప్తీసానికి సిద్ధపడ్డాం మేము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు అయ్యగారు అన్నారు, రండి పాటలు పాడుకుంటూ
బాప్తిస్వాల కార్యక్రమానికి వెళ్దామని అందరూ పాటలు పాడుకుంటూ డొమ్ము కొట్టుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. ఆ దారిలో మధ్యలో ప్రియులారా ఎవరికి కనపడకుండా ఎవరికి చెప్పకుండా ప్రియులారా దొంగచాటుకు వెళ్ళిపోయింది. ఎవరు తెలుసా? మా చెల్లి. ఏం పొందకుండా చెప్పండి. ముందు లేచింది ఎవరు? మళ్ళీ వెళ్ళిపోయింది ఎవరు? అప్పుడు బాప్తిస్వాలు ఇస్తూ లెక్కనే ఉన్నారు పాస్టర్ గారు. రే మీ చెల్లి ఎదురు అన్నారు. అయ్యారండి ఇంటికి వెళ్ళిపోయింది అని అన్నాను. యారా అంటే ఏమోనండి అన్నాను. అయితే మీ ఇంటికి వస్తానని చెప్పారు. సరేలే మా ఇంటికి వచ్చారు, కూర్చున్నారు. ఆ చెల్లేమో ఇంట్లోంచి బయటకు వచ్చి అయ్యగారి కాళ్ళ మీద పడిపోయింది. అమ్మ ఏంట్రా బాప్తిసం తీసుకుంటున్నా మరలా వచ్చేసావు ఏంటంటే, అయ్యగారండి నేను ఈ సంవత్సరం తీసుకోను, నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి అయ్యగారు, ఇప్పుడప్పుడే నేను బాప్తిసం తీసుకోనని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా ఇచ్చి కానీ అందరు చెప్పండమ్మా బాప్తిసానికి వాయిదా వేయకు అని చెప్పారు. సరేలే నా మాట చెప్పి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలు వాయిదా లేసింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? ఆదివారం సాక్ష్యం చెప్తాకు వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను బాప్తిసం తీసుకుంటానని సాక్ష్యం చెప్పి సోమవారం బస్సు ఎక్కి ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తూ ఉంటే ఏలూరు నుంచి వస్తున్న లారీవాడు, గుడి వెళ్ళే లారీవాడు పొద్దున్నే తాగేస్తే ఆ తాగేసిన లారీవాడు ప్రియులరా ఎదురుగుండా వస్తున్న బస్సుని అమాంతంగా గుద్దేశాడంటండి. గుద్దేసిన బస్సు కిందడిపోయి 3 పిల్టి మొక్కలు దొర్లుకుంటూ ఆ పక్కన ఏలూరు కాలం ఉంది, ఆ కాలంలో ఎగిరి ఆ కాలంలో పడిపోయింది బస్సు. అందులో మొత్తం అందరూ చనిపోయారండి. అందులో మా చెల్లి కూడా చనిపోయింది. బాప్తిసం పొందిందా? చెప్పాలి. ఉద్యోగంలో జాయిన్ అయిందా? అవలేదు. మధ్యలో ఏమైపోయింది? చనిపోయింది. ఇలా వార్త వచ్చింది, పలానా అమ్మాయి చనిపోయింది, శవాన్ని తీసుకెళ్ళిపోమన్నా చెప్పి ఫోన్ వచ్చింది. నాన్నగారు, నేను, అన్నయ్య మేము ముగ్గురు వేలూరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెల్లి పేరు ఇచ్చి ఆ చెల్లి పేరుతో సహా ఆ బాడీని మా చెల్లి శవాన్ని మాకు ఇచ్చారు. కారు కిరాయి మాట్లాడుకుని ఆ శవాన్ని మా చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాం. మా చెల్లి శవాన్ని ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. మా అమ్మ చనిపోయి ఉంది. ఆవిడ చనిపోయి వయసు కాదండి ప్రియులారా. జనం మూగిపోయారు. ఏంటి జనం ఏంటి తప్పించుకుని వెళ్తే మా అమ్మ అన్నం తినే ప్లేటు అన్నం ఎలాగ ఉంది, శవం అయిపోయింది. మా అమ్మ మా అమ్మ ఎందుకు చనిపోయిందమ్మని అడిగితే, మీ అమ్మ అన్నం తింటూ ఉంటే ఒక కుర్రడు వచ్చి మీ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని ఆ మాట చెప్పగానే మా అమ్మ అన్నం తింటా గుండాకిపోయి చచ్చిపోయిందంటాడు మా అమ్మ. ఆ రాత్రి చెల్లిని అమ్మని ఆ రాత్రి అంతా ఉంచి తెల్లారింది. చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, అందరూ వచ్చారు, ఏడుస్తున్నారు. కార్యక్రమం జరుగుతుంది. ఓ పక్కన సమాధులు తవ్వుతున్నారు, ఓ పక్కన పెట్లు పట్టుకొత్తకి వెళ్ళారు, ఓ పక్కన చెల్లికి స్నానం చేశారు, అమ్మకి స్నానం చేశారు, మేమందరం నీళ్లు పోసేసాం. ఇక మా నాన్నగారు పోయాలి, మా నాన్న లేడు, ఏమైపోయాడని ఆయన కోసం ఎతుకుతూ ఉన్నాం. ఆ ఊరు వెళ్ళాం, ఈ ఊరు వెళ్ళాం, ఏ ఊరు వెళ్ళాం మా నాన్న కనపడలేదు. ఈయనేం చేశాడంట, చేలోకి వెళ్ళిపోయి పురుగుల మందు తాగి చచ్చిపోయాడంట ఆయన. మొత్తం మళ్ళీ 10 మంది కుర్రోళ్ళు వెళ్ళి మా నాన్న చేలో చనిపోయిన మా నాన్నని తీసుకొచ్చారండి. ఆయన కూడా స్నానం చేసి 3వ పెట్టి తెమ్మని 3వ సమాధి తమ్మని ఒక్కసారి 3 సమాధులు చేశాం మేము. తల్లి, చెల్లి, తండ్రి చనిపోయాడు. ఒక నిర్లక్ష్యం వల్ల. ఏ నిర్లక్ష్యం వల్ల అమ్మా చెప్పండిరా? ఒక బాప్తీసం నిర్లక్ష్యం వల్ల నా చెల్లి చనిపోయింది. ఒక బాప్తీసం నిర్లక్ష్యం వల్ల నా తల్లి చనిపోయింది. ఒక బాప్తీసం నిర్లక్ష్యం వల్ల నా తండ్రి చనిపోయాడు. పిల్లారా, నేను బాప్తీసం తీసుకుని 2 నెలలు అయింది. ఈ కార్యక్రమం జరిగింది. నేను ఇంటికాడ ఉంటున్నాను, ఎక్కడికి వెళ్తలేదు. నన్ను బాగా చూసుకుంటున్నారు మా చుట్టాలు, మా బంధువులు చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా అందరూ బాగా చూసుకుంటున్నారు అనుకున్నాను.
ఒక రోజున ప్లేట్ నిన్న అన్నం పెట్టారు. ప్లేట్ నిన్న అన్నం పెడితే భోంచేస్తున్నాను. భోంచేస్తుంటే ఈలోగా మగోళ్ళు వచ్చారు. మగోళ్ళు వచ్చి రేయ్ వీటి మీద సంతకాలు ఎట్టరా అన్నారు. సంతకాలు ఎట్టేసాను. దేనికి ఎందుకని అడగల. సంతకాలు ఎట్టాక ఆ కాగితాలు అలా ఎట్టిపోయారు. మరలా అన్నం తింటం ఉంటే ఈలోగా ఆడవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? నేను తినే అన్నాన్ని ప్లేట్ లాగేశారు. అన్న ఏమ్మ ఎందుకు లాగారు అంటే, ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టాము తెలుసా? దేనికోసం చెప్పాలి. నేను మీకు ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామంటే ఈ ఆస్తి కోసమే. ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసాం, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. అప్పుడు నేను అన్నాను, అస్సలు మీ పొలం కానీ మీ ఇల్లు కానీ ఏది నాకు ఒక్క రూపాయి అక్కర్లేదు. నేను బ్రతుకుండగా మీరు నాకు కొంచెం అన్నం పెట్టండి. ఈలోగా నేను చనిపోతే నన్ను సమాధి చేసే కానీ మీరు తప్ప నాకెవరు లేరని చెప్పినా సరే, లేదు లేదు నీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను వెళ్ళాలన్నాను. ఎందుకు వెళ్ళవని నా చొక్కే కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చేసి తలుపేసేసారండి. అప్పుడు చాలా చిన్న వయసు నాది, అన్నం తినే వయసు అది. ఆకలి తట్టుకునేవాడిని కాదు, అన్నం తినేవాడిని. నన్ను ప్లేట్ లాగేశారు, గెంటేశారు. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. ఏంట్రా అందే, కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కుండలో అన్నం లేదు. అప్పుడు వచ్చింది బయటకు వచ్చి, నానా అన్నం ఉందనుకున్నాను రా, అన్నం లేదు, నువ్వు ఆకలిగా తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావా అంది నన్ను. ఇప్పుడు కూడా ఉందండి ఆవిడ. అమ్మా చాలా బాధ వేస్తుంది తెలుసా, తలుచుకుంటే గుండు పగిలిపోద్దమ్మా. ఆ రోజు ప్రియులారా, నిండ్రకొల్లు, నెడమర్రు, మందలపారు, బోనపల్లి, గణపారం, పెప్పర్రి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలుగుడు 3 సంవత్సరాలు ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అలా అడుక్కుంటూ తాడేపిలుగుడు పట్టణానికి వచ్చేసాను. నడుచుకుంటా పిచ్చోడి కింద అయిపోయాను. బస్ స్టాండ్ నెంబర్లో పేపర్లు వేసుకుని పడుకునేవాడిని. పిచ్చోడి కింద అయిపోయాను. బట్టలు లేవు, ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నాను నేను. తాడేపిలుగుడులో ఉండేవాడిని, బస్ స్టాండింగ్లో. పగలు రాత్రి అక్కడే ఉండేవాడిని. ఒక రోజు నా అన్నం అడుక్కుంటున్నాను తాడేపిలుగుడులో. ఎవరు పెట్టలేదు అన్నం, ఎవరు పెట్టలేదు. అక్కడ తాలూకు ఆఫీస్ ఉంది తాడేపిలుగుడులో. దాని ఎదురుకుండా కుర్పీ వాటలు ఉంటుంది, కుర్పీ వాటలు. అక్కడ భోజనం వాటలు ఉంది. అక్కడ నమస్తయ్యా అన్నాను. ఏంటి అన్న, కొంచెం అన్నం ఉంటే పెడతావా అన్నాను. డబ్బులు ఇవ్వ అన్నాను. డబ్బులు లేవండి, నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర డబ్బులు లేవన్నాను. డబ్బులు ఇవ్వకపోతే అన్నం పెట్టను అన్నారు. ఎంత కావాలా అన్న, ఒక 5 రూపాయలు ఉంటే నీకు ప్లేట్ నిన్న అన్నం పెడతామన్నారు. సర్లే అని ఆ వాటల పక్కన కూర్చుని వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని డబ్బులు అడుక్కుంటున్నాను కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు వేయలేదండి. టైం అయిపోతుంది, రాత్రి 10 గంటలకు భోజనం వాటలు కట్టేస్తాడు. అప్పుడు డబ్బులు వచ్చినా ఒకటే, డబ్బులు రాకపోయినా ఒకటే. ఈలోగా ఎవరు డబ్బులు వేయలేదు. ఆకలి తట్టుకోలేకపోతున్నాను, నీరసం వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. ఏం చేయాలి తట్టుకోలేక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆ ఎంగులాకుల మెతుకులు, మొత్తం ఇత్తరాకుల మెతుకులు ఏరుకుని తిన్నాను కానీ కడుపు నిండలేదండి. అప్పుడు అనుకున్నాను, ఏమనుకున్నాను తెలుసా, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉన్నదని అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ వంతునుంది, బ్రిడ్జి ఉంది అక్కడ, తాడేపిలుగుడు బ్రిడ్జి, పైకెక్కేసి కాలంలో దూకి చచ్చిపోతామని పైకెక్కానండి. అదే టైంలో ఇక ఒక 5 నిమిషాలంటే నేను దూకి చచ్చిపోతాను. అదే టైంలో చేపురోలు, పశ్చిమ గోదావరి జిల్లా చేపురోలు, తాడేపిలుగుడు పక్కన ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళో ప్రార్థన చూసుకుని వస్తున్నాడంట. ఆ వంతుని ఎక్కేటప్పటికి ఎందుకో కారులోంచి పైకి చూసి వస్తే ఆ వంతుని పైన నేనున్నానంటండి. రే
డ్రైవర్ కారు ఆపురా అన్నారు. ఏంటి అంటే ఆ కుర్రోడు ఎవడో పైకెక్కేసి కాలంలో దూకేసేలాగా ఉన్నాడు రా, మనం వెళ్ళి కాపాడాలరా అన్నప్పుడు వెంటనే కారు ఆపి ఆ పక్క నుంచి ఆయన, ఈ పక్క నుంచి ఈయన వచ్చి నా చేయి పట్టుకుని కారులో తీసుకొచ్చుకున్నారు. కారులో కూర్చోబెట్టారు. ఎవరబ్బాయి నువ్వు, ఏంటి అర్ధరాత్రి కూడా ఎక్కేసావు ఏంటంటే, అయ్యా నాకు ఎవరు లేరండి, ఆకలి తట్టుకోలేక ఈరోజు అన్నం ఎవరు ఎట్టలేదండి, అందుకనే చచ్చిపోతా పైకి ఎక్కానని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రాని ఆయన నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక దైవజనుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? యేసయ్య వచ్చాడు. ఎవరి రూపంలో చెప్పాలి? ఒక దైవజనుల రూపంలో వచ్చి నన్ను తీసుకెళ్ళాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాటి నుండి ఇప్పుడు దాకా కూడా సేవలనే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. 94లో జరిగిన ఈ సంఘట ప్రియులారా, వాళ్ళకి వాళ్ళు గొడవలు వచ్చేసి ఆస్తి అమ్మేశారు, పొలం అమ్మేశారు, గేదెలు అమ్మేశారు, మొత్తం చిన్న భిన్నం అయిపోయారు ప్రియులారా. పాపం అన్నం లేకుండా అయిపోయారు వాళ్ళు. నా కళ్ళ ముందే అన్నం లేకుండా ఉన్నారు వాళ్ళు. అప్పుడు నేనే బాధపడి జాలిపడి నన్ను ఏం చేసినా పర్లేదని అది మర్చిపోయి వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాను వాళ్ళు. నేను ఒకప్పుడు నన్ను ఏం చేశారు వాళ్ళు తెలుసా? చెప్పండి. నేనేం చేశాను? చేర్చుకున్నాను వాళ్ళని. ఇప్పుడు పిల్లరా అంతా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు సార్ నన్ను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు అడుక్కున్న వ్యక్తిని ఒక ఉన్నత స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, నా చెల్లి ఉంటే, నా తల్లి ఉంటే, నా తండ్రి ఉంటే అంత ఆనందించును. కానీ చెల్లి లేదు, తల్లి లేదు, అమ్మ లేదు. ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. అడగనా మిమ్మల్ని? వద్దా? అబద్ధం ఆడకూడదు. మరి అడగనా వద్దా? రబ్బాయి పురుషులు అడగనా వద్దా? అడగమన్న వాళ్ళందరూ చేయొద్దండి. మరి అబద్ధం ఆడకూడదు. స్తోత్రం చెప్పండి. సరే, నా మాట అంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎంతమంది బాప్తిసం పొందలేదో మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అంతే. అయ్యా పాస్టర్ గారు, నేను బాప్తిసం పొందలేదు అనేవారు మీ కుడి చేయి పైకెత్తండి. మీకు ఇష్టమైతే చేయెత్తినోళ్ళు లేచి నిలబడండి. రే కుర్రోళ్ళు, రే చిన్నపిల్లలు కూర్చోమను. నాన్న, ఇది ఆడకోళం కాదు, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఏదో నేను లేచమన్నాను, లేచారు, మీరు లేకమన్నారు కాబట్టి మేము లేచాము అంటాం కాదు. ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యా నాకు బాప్తిసం కావాలి, నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ నేనే నిర్లక్ష్యం చేస్తున్నాను, కాబట్టి నేను బాప్తిసం తీసుకుంటాను అన్నవాళ్ళు ఇలా ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. బలవంతం రావద్దు. అయ్యా నేను బాప్తిసం తీసుకుంటాను అన్నవారు ఈ లైన్గా నిలబడండి. రే అది సెల తీసుకుని ఇలా తీసి పైకి వచ్చాను. నేను బలవంతంగా తీసుకోవద్దు. మీరు అయ్యా నాకు బాప్తిసం కావాలి, రే పూజీ మాట్లాడుకో, అయ్యా నాకు బాప్తిసం కావాలన్నవారు నన్ను అటు వెళ్ళి మీరు ఎలా వచ్చేయండి, రండి. నాకు బాప్తిసం కావాలి. అందరు కళ్ళు మూసుకున్నాను. రే కూర్చుని వారు బరకాల మీద కూర్చుని వాళ్ళు అందరూ కళ్ళు మూసుకోండి. మీరు అందరు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి ప్రతి ఒక్కరు. అమ్మా మీరేంటి కూర్చో, పెద్ద బయలుదేరిపోయారు. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి సాక్షి విన్నారు నా చెల్లి, నా తల్లి, నా తండ్రి. అమ్మా ఏదో మిమ్మల్ని భ్రమ పెట్టాలని, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు అమ్మా, ఏదో ఒక ఆత్మ రక్షించబడాలని
ఎవ్వరు నశించిపోవటానికి దేవునికి ఇష్టం లేదమ్మా. ఈ రాత్రి పాలయ్య గారు ఏదో చేయాలని, ఏదో సాధించాలని ఈ 3 రోజులు ఇక్కడ పెట్టలేదమ్మా. ఈ సభల ద్వారా ఒక ఆత్మ అయినా రక్షించబడాలి. ఆయన ఆశ కలిగి ఉన్న వ్యక్తి ఆయన ప్రార్థన పరుడమ్మా. మోకాళ్ళు కాయలు కాసేసి, అరికాలు పాల కాయలు కాసేసి అటువంటి ప్రార్థన పరుడు ఆయన. అమ్మా, ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన నా చెల్లి, నా తల్లి ఇలాగొచ్చి ఏదో నిలబడతాం కాదు, ఏడవాలి, పశ్చాత్తాపడాలరా. ప్రభువా, ఎన్నోసార్లు నేను అయినప్పుడు, నేను కోమలో వెళ్ళినప్పుడు, నేను మంచం మీద పడిపోయినప్పుడు మరలా నన్ను జ్ఞాపకం చేసుకుని మరలా నాకు ఆయుస్సు ఇచ్చావు తండ్రి. నేను కూడా ఎప్పుడో చనిపోవలసిన వాడిని, ఎప్పుడో చనిపోవలసిన దాన్ని అయ్యా, మరలా నన్ను బ్రతికించావు తండ్రి. యేసయ్యా, ఎందుకు బ్రతికించావు నాయనా? ఈ రాత్రి నా తమ్ముడు, నా చెల్లి, నీవు కూడా 2020లో చనిపోవలసిన దానివి. నువ్వు ఎంతమంది చనిపోయారు నీ కళ్ళ ముందు చూసావు నా అమ్మా. అమ్మా, చెల్లి, తల్లి, నా చెల్లి చనిపోయింది. రక్షణ పొందుతానని 3 సంవత్సరాలు వాయిదాలేసి ఉద్యోగం తీసుకుంటానని జాయిన్ అవుడికి వెళ్తామంటే మధ్యలో యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మా, అటు ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు, ఇటు బాప్తీసం పొందలేదు. అమ్మా, అమ్మా, ఈ రాత్రి నా చెల్లి పశ్చాత్తాపడుతున్నావమ్మా. తమ్ముడు, ఏదో రమ్మంటే వచ్చావు, ఏదో నుంచోమంటే నుంచున్నావా? అది కాదు, పశ్చాత్తాపమే నిజమైన మారు మనసు. పశ్చాత్తాపమే మారు మనసు. అమ్మా, చెల్లి చనిపోయి, అమ్మ చనిపోయింది, అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారు. 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నాను. అమ్మా, 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 ఆకలి బాబు, ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మని ఇంటింటికెళ్ళి 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మా. అమ్మా, అమ్మా, ఈ రాత్రి నా తల్లి, నా చెల్లి, ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరికి తెలియదమ్మా. అమ్మా, రేపని ఎల్లుండండి వాయిదా లేకు. నీకు బాప్టిజం కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాను నేను. నా చేత కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది బాప్టిజాలు పొందారు. గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. అమ్మా, ఒకప్పుడు దరిద్ర స్థితి ఉంది. ఎప్పుడైతే నా చేత బాప్టిజం పొందారో చాలా మంది అమెరికాలో ఉన్నారు, చాలా మంది లండన్లో ఉన్నారు. అయ్యగారు, మీరు నాకు బాప్తిజం ఇచ్చాక దేవుడు నన్ను ఆశీర్వదించాడని అమెరికా నుండి కొంతమంది ఫోన్ చేస్తారు, లండన్ నుంచి కొంతమంది ఫోన్ చేస్తారు నాకు. అమ్మా, ఈ రాత్రి మీకు ఇష్టమైతే ఈ రాత్రే మీకు ఇచ్చేస్తాను నేను. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నాకు బాప్టిజం తీసుకుంటానికి నాకు ఇష్టమే అనేవారు మీ కుడి చెప్పి పైకి ఎత్తండి. నేను చూస్తలేదమ్మా, మీరు ఎవరెత్తారు ఎవరెత్తలేదు నాకు తెలీదు. నేను ఎవరిని చూడను, నేను చూసే వ్యక్తి ఎవరు తెలుసా? యేసయ్య. నువ్వు ఎత్తవోలేదు నాకు తెలీదు. అమ్మా, కొన్ని వేల మంది బాప్తిసాలు పొందారు నా చేత. ఆకివుడి దగ్గర చిన్న కాపురం అని మొన్నే నేను బాప్తిసాలు ఇచ్చాను. అక్కడ గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందారు వాళ్ళు, యవనస్తులే. అమ్మా, ఈ రాత్రి ఎత్తవో లేదు నాకు తెలీదు, నేను ఎవరెంక చూస్తాలా. అమ్మా, చెయ్యి పైకి ఎత్తండి.
నిజంగా నీకు కావాలా వద్దో చేయొద్దు. నేను చూస్తలే సుమా, ప్రభు చూస్తున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వమును సృష్టించిన దేవా, సిలువలో కారుచున్న రక్తం ద్వారా మమ్మల్ని కడిగావయ్యా. మా కొరకు సిలువలో వేలాడవు నాయనా, మా కొరకు సిలువలో బలి అయిపోయావు. రెండు చేతుల్లో మేకులు, అరిపాదాల్లో మేకులు, బల్లెం పోటు, ముళ్ళు కిరీటం, శరీరం అంతా రక్తం అడుగులైపోయిందయ్యా. అయ్యా, ఎవరి కోసం ప్రాణం, మా కోసమే మీరు ప్రాణం పెట్టారయ్యా. ఈ రాత్రి అమ్మ ప్రార్థన చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి. చెయ్యెత్తిన వారు అందరూ ఒక మాట చెప్పండి నాకు. అందరు కళ్ళు మూసుకోండి. చెయ్యెత్తిన వారు, మీరు బాప్టిజం పొందడానికి మీకు ఇష్టమేనమ్మా? అమ్మ చెప్పండి రా, గట్టిగా చెప్పండి రా. మీకు బలవంతం ఏమైనా ఉందా? మీకేమన్నా బలవంతం ఉంటే ఎత్తొద్దు. నాకు ఇష్టమేనన్న వాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వమును సృష్టించిన ఆ సృష్టికర్తమైన దేవా, ఈ రాత్రి నాయన నీ దాసుడు అల్పుడైన నన్ను నిలబెట్టుకుని వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా వాడుకుని కొంతమంది బిడ్డలు ఆకర్షించబడి, అయ్యా నేను బాప్తీసం తీసుకుంటానయ్యా అని లేచి ముందుకు వచ్చి నీ సన్నిధిలో చెయ్యెత్తి ప్రమాణం చేశారయ్యా. ఎవరైతే నేను తీసుకుంటానని మీ సన్నిధిలో చెయ్యెత్తి ప్రమాణం చేశారో ప్రతి చెల్లిని మీరు బలపరచుదురుగాక, ప్రతి తమ్ముడిని మీరు బలపరచుదురుగాక, ప్రతి తల్లిని మీరు బలపరచుదురుగాక. ప్రభువా, ఈ రాత్రి ఎవరైతే చెయ్యెత్తి ప్రమాణం చేశారో వారందరినీ ఈ రాత్రి మీరు దర్శించండి. ఎవరైతే నాయన లేచి రాలేదో వారితో ఈ రాత్రి మీరు మాట్లాడండి. వారిని కూడా నాయన సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్. దయచేసి ఒక్క చిన్న మాట, మీకు ఇప్పుడే కావాలితే నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. నేను మీకేం బలవంతం లేదు. నేను అర్ధరాత్రి గడ చిన్నకాపురంలో ఆకివీడి దగ్గర బాప్టిస్ట్ చర్చిలో 120 మంది బాప్టిజం ఇచ్చేసాను. నేను గొప్ప స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి మీకు కూడా ఇవ్వాలని ఇష్టమైతే ఇక్కడ ఉండండి. నేను బాప్టిజాలు ఇచ్చిన తర్వాతే నేను ప్రయాణం చేస్తాను మీకోసం. ఈలోగా మీరు కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. ఇచ్చేస్తాను, నేను రెడీగా ఉన్నాను. రబ్బాయ్ ఒక మాట, మీకు ఇష్టమేనా? రబ్బాయ్ ఇష్టమేనా?